వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. భారతీయులకి స్టాక్ మార్కెట్ అంటే ఎందుకంతగా అవగాహన లేదు. స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఎఫ్డీలు అంటే ఏంటి, సిప్ అంటే ఏంటి, బోల్డ్ అన్ని క్వశ్చన్స్గానే మిగిలిపోతుంటాయి. అవగాహన లేమితో వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి కూడా వెనుకాడేటువంటి భారతీయుల సంఖ్య మెజారిటీగా కనిపిస్తుంది. వాళ్ళందరి కోసమే అతి సులువుగా అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం. మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్ ఏకేవి అనిల్ గారు. అనిల్ గారు నమస్తే అండి. సో నేను చాలామంది మెజారిటీ అని చెప్పాను, అందులో నేను కూడా ఉన్నాను. యాక్చువల్గా స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అసలు నిజంగా అది మనకి సంబంధం లేని ఒక ఏలియన్ ఇష్యూ అనేది. అందులో లెక్కలు ఉంటాయి, ప్రతి గంటకి మారుతుంటాయి, ప్రతిరోజు ఎవరో ఒకరు నష్టపోతుంటారు, కొంతమందికి లక్షల్లో కోట్లలో లాభాలు వస్తుంటాయి. నెంబర్ గేమ్ అది, ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యి ఉండాలి. ఇవన్నీ తెలుసు, కాకుంటే బేసిక్గా ఉంటాయి చూడండి, ఏబిసిడీలు, ఇలాంటి విషయాల గురించి అస్సలు అవగాహన ఉండదు. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అసలు? స్టాక్ మార్కెట్ అంటే ఏవైతే కంపెనీస్ లిస్ట్ అవుతాయో, పబ్లిక్ డొమైన్లోకి వస్తాయో, రెండు రకాల కంపెనీస్ ఉంటాయి మనకు. ఒకటి లిస్టెడ్ కంపెనీ, ఒకటి అన్లిస్టెడ్ కంపెనీ. అన్లిస్టెడ్ కంపెనీ అంటే పబ్లిక్ డొమైన్లో ఉండవు. బేసికలీ అవి ప్రొప్రైటరీ కన్సర్న్స్ అయ్యి ఉంటాయి, లేదా కొద్దిమంది పార్ట్నర్స్తో అయ్యి ఉంటాయి. జనరల్గా అవి అన్లిస్టెడ్ కంపెనీస్. మన దేశంలో ఆల్మోస్ట్ 90% అన్లిస్టెడ్ కంపెనీసే ఉంటాయి. ఆర్గనైజ్ కంపెనీస్, బట్ దే ఆర్ అన్లిస్టెడ్. పబ్లిక్ డొమైన్లోకి వచ్చి పబ్లిక్ పార్టిసిపేషన్ కోరుకునేవన్నీ కూడా పబ్లిక్ కంపెనీస్, అంటే స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీస్ అంటాం వాటిని. అవన్నీ స్టాక్ మార్కెట్ లిస్ట్ అయ్యి ఉంటాయి. కొన్ని కంపెనీస్ 70-80 years నుంచి లిస్ట్ అయ్యి ఉన్నాయి, కొన్ని లాస్ట్ 30-40 years నుంచి లిస్ట్ అయ్యి ఉన్నాయి. ప్రతిరోజు మనం ఐపీఓస్ చూస్తూ ఉంటాం రెగ్యులర్గా, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్. అలా కంపెనీస్ వస్తూ ఉంటాయి మార్కెట్లోకి. ఏ కంపెనీ అయినా సరే స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఐపీఓ ద్వారా రావాలి, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా రావాలి. సపోజ్ నేను ఒక కంపెనీ ప్రమోటర్ని, నాకు 200 కోట్లు 300 కోట్లు ఫండ్ రేస్ చేయాలనుకుంటున్నాను. నా కంపెనీ తాలూకు కంప్లీట్ డీటెయిల్స్, నా ఫైనాన్షియల్స్, నా బిజినెస్ మోడలు, నేను ఎవరు, ఏమిటి నా పుట్టు పూర్వోత్తరాలు, నా తాలూకు ప్రమోటర్స్ ఎవరు, నా తాలూకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, ఒబన్సంలో మేము ఏం చేస్తుంటాము, మా యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నిటిని కూడా మా బిజినెస్ యాక్టివిటీస్ అన్నీ కూడా పబ్లిష్ చేసి ఒక సెక్యూరిటీస్ ద్వారా మేము మార్కెట్లోకి వస్తారు. వచ్చినప్పుడు పబ్లిక్ పార్టిసిపేషన్, ఒక బ్యాండ్, ఒక ప్రైస్ బ్యాండ్ పెడతాం, లోవర్ బ్యాండ్, హయ్యర్ బ్యాండ్ అని. సో 100 రూపాయలు ఉంది, 110 రూపాయల మధ్య మీరు కొనుక్కోవచ్చు అని చెప్పేసి పబ్లిక్లోకి వచ్చి మనం కాల్ చేస్తాం వాటిని. ఇష్టం ఉన్న వాళ్ళు అందులో సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో కంపెనీ ఎలా ఎదుగుతుంటుందో ఆ కంపెనీ తాలూకు షేర్స్ కూడా అలా పెరుగుకుంటూ పోతాయి, వాటి వాల్యుయేషన్స్ పెరుగుకుంటూ పోతాయి. ఇది బేసిక్ ఐడియాలజీ. కంపెనీని పబ్లిక్లో డొమైన్లో తీసుకురావడం అంటే, నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, వాటిని లిక్విడేట్ చేయడం కోసం నా షేర్ని కొద్దిగా డైల్యూట్ చేస్తాను, నా వాటాన్ని కొద్దిగా డైల్యూట్ చేసి పబ్లిక్ని మిమ్మల్ని పార్టిసిపేట్ చేయిస్తాను. సపోజ్ నాది ఒక 1000 కోట్ల కంపెనీ. నా 1000 కోట్ల కంపెనీలో నాకు 200 కోట్లు 300 కోట్లు క్యాష్ రిక్వైర్మెంట్ ఉంది. నా కంపెనీ బాగుంది, బిజినెస్ మోడల్ బాగుంది, మార్కెట్ బాగుంది, దానికి కస్టమర్స్ ఉన్నారు, కన్జ్యూమరిజం ఉంది, అన్నీ బాగున్నాయి, కానీ నా దగ్గర కొద్దిగా డబ్బులు లేవు. అప్పుడు నేనేమనుకుంటాను, పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్ని పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు కూడా నా కంపెనీ గ్రోత్ స్టోరీలో భాగస్వామ్యం అవుతారు. నాకు వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం 200-300 కోట్లు పబ్లిక్ ద్వారా తీసుకోవచ్చు అని చెప్పి నేను పబ్లిక్లోకి వెళ్ళి ఆ ముక్కల షేర్స్ కింద పీసులు చేసి కొన్ని వాటాని మార్కెట్లోకి వదులుతాను. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్, సెక్యూరిటీస్, వీళ్ళందరూ ఉంటారు. మీరు కొనుక్కుంటారు, కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొనుక్కుంటారు, ఆ షేర్స్ని కొనుక్కొని పెట్టుకుంటారు. నా కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టి మీ షేర్ విలువలు పెరుగుకుంటూ పోతుంటాయి. వాటికి కొన్ని రేషియోస్ ఉంటాయి, ప్రైస్ అర్నింగ్ రేషియోస్ అని, అర్నింగ్ ప్రైస్ రేషియోస్ అని, ఫార్వర్డ్ ప్రైసెస్ అని, ఈపీఎస్ అని, రకరకాల రేషియోస్ ఉంటాయి. బట్ నాకు ప్రతి త్రైమాసికం ఒకసారి నేను వాటిని ఎక్స్చేంజ్ చేసుకు నా కంపెనీ రిజల్ట్స్ ప్రకటించాల్సి ఉంటుంది రెగ్యులర్గా. లిస్టెడ్ కంపెనీ కాబట్టి నేను సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకి ప్రతి క్వార్టర్ నా రిజల్ట్స్ పెడుతూ ఉంటాను. ఆ మార్కెట్లో ఆ రిజల్ట్స్ని బట్టి కొనేవాళ్ళు కొంటుంటారు, అమ్మేవాళ్ళు అమ్ముతుంటారు. ఇది యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. సో 50-60 years బ్యాక్ లిస్ట్ అయిన కంపెనీస్ అవుతున్నాయి, ఈరోజు కూడా ఇండియాలో అద్భుతంగా రాణిస్తున్నాయి, గొప్పగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇది బేసిక్ కంపెనీస్, స్టాక్ మార్కెట్ విధి విధానాలు ఏంటనేది ఇదనమాట.
సో పబ్లిక్ స్టేక్ హోల్డర్స్ అవుతూ ఉంటారు. పబ్లిక్ స్టేక్ హోల్డర్స్ అవుతూ ఉంటారు. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు. ఎన్నో కంపెనీస్ ఉంటాయి మార్కెట్లో, అవన్నీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటాయి. ప్రతిరోజు ట్రేడింగ్ బయింగ్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. సో ఇది జనరల్ హోలిస్టిక్ అప్రోచ్ స్టాక్ మార్కెట్. అంటే ప్రతి కంపెనీ ఏది ఉంటుందో పబ్లిక్లోకి వచ్చిన ప్రతి కంపెనీ కూడా లిస్ట్ అయి ఉంటుంది. ఆ లిస్ట్ అయిన కంపెనీ తాలూకు షేర్స్ని వాటాలని జనాలు కొనుక్కుంటారు. ఇష్టం ఉన్న వాళ్ళు ఉంచుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు అమ్ముకుంటారు. ఇదన్నమాట జనరల్. ఒక మీకు 2 కీగా చెప్పాలంటే ఇది. ఇప్పుడు అసలు సబ్జెక్ట్లోకి వద్దాం మనం. ఇప్పుడు మీరు అన్నది ఏంటి, భయాందోళన ఎందుకు ఉన్నాయని, లేదా అవగాహన ఎందుకు లేదని. అవగాహన లేకపోవడం కారణం మనం ఎవరు ఎడ్యుకేట్ చేశారు? మనకు నూతన ఆర్థిక విధానాలు 1991 వరకు కూడా ఏమీ తెలియదు ఈ దేశంలో. చదువుకున్న వాళ్ళు లేదా ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళు, స్టాక్ మార్కెట్కు ఎక్స్పోజ్ అయిన ట్రేడింగ్ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే ఇందులో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. వాళ్ళకు మాత్రమే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉంది. 1919 తర్వాత ఎప్పుడైతే వ్యవస్థలు మారాయో, ఎప్పుడైతే ప్రింట్ మీడియా నుంచి ఆడియో విజువల్ మీడియా వచ్చిందో, ఏవి మీడియా వచ్చిందో, యాక్టివ్ అయిందో, అప్పటి నుంచి కొద్ది అవేర్నెస్ పెరుగుకుంటూ వచ్చింది, పబ్లిక్ పార్టిసిపేషన్ అయ్యింది మార్కెట్స్లో. ఇప్పుడు ఈరోజు కూడా మన దేశంలో పూర్తి స్థాయిగా మనకున్న పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ బిలో 12% ఉన్నారు. మన దగ్గర ఉన్న డిమాట్ అకౌంట్స్ బిలో 12%. అందులో ఆల్మోస్ట్ 10% డిమాట్ అకౌంట్స్ డార్మెట్ అకౌంట్స్ అంటే డెడ్ అకౌంట్స్. అకౌంట్ ఓపెన్ చేశారు, ఆ అకౌంట్స్ డెడ్ అయ్యే ఉన్నాయి. దాని గురించి అసలు పట్టించుకోరు. ఏదో ఓపెన్ చేశారు, ఎవరు చెప్పారు ఓపెన్ చేశారు, పోయాయి. ఆల్మోస్ట్ 10% డార్మెట్ అకౌంట్స్ కింద ఉన్నాయి. ఒక 2% మాత్రమే యాక్టివ్ ట్రేడింగ్లో ఉన్నాయి. సో ఈ నిష్పత్తి ప్రకారం చూసుకుంటే మనం ప్రపంచంలో చాలా వెనుకబడ్డ దేశం. ఈ పర్స్పెక్టివ్లో చూస్తే భారతదేశంలో ఆర్థిక అవగాహన అనేది మన చాలా వెనుకబడ్డ దేశం. ఇప్పుడు ఆ 2% ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, స్టాక్ మార్కెట్లని ఎవరైతే ఏలుతున్నారని చెప్తున్నారో ఇవందరూ కూడా అందులో ఉన్నారు. లక్షల కోట్లది అందులో తిరుగుతూ ఉంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థని ఎప్పుడైనా సరే ఒక దేశానికి ఇండెక్సే స్టాక్ మార్కెట్. మన కంట్రీకి ఇండెక్స్ ఏంటి, వాట్ ఈస్ ద ఫేస్ ఆఫ్ యువర్ కంట్రీ అంటే మన స్టాక్ మార్కెట్ ఈజ్ అవర్ ఇండెక్స్. ఓకే, అది ఎలా అభివృద్ధి చెందుతుందో అభివృద్ధి చెందేదాన్ని బట్టే మన దేశం పురోగతిలో ఉందని మనం పురోగమిస్తుందని చెప్పి జనరల్ ఐడియా ఉంటుంది. ఓకే, సో మన స్టాక్ మార్కెట్ ఏంటంటే క్లియర్ ఇండికేటర్ ఆఫ్ అవర్ ఎకనామిక్స్. స్టాక్ మార్కెట్లో ఒకే రకమైన కంపెనీస్ ఉండే వల్ల రకరకాల ఇండస్ట్రీస్ ఉంటాయి. అందులో బిల్డింగ్ మెటీరియల్ కంపెనీస్ ఉంటాయి, ఫైనాన్షియల్ కంపెనీస్ ఉంటాయి, ఆటోమొబైల్ కంపెనీస్ ఉంటాయి, ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఉంటాయి, ఎఫ్ఎంసీడీ కంపెనీస్ ఉంటాయి, అందులో ఐటీ కంపెనీస్ ఉంటాయి, మెటలర్జీ కంపెనీస్ ఉంటాయి. ఓకే, జనరల్ మనం వాడే వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ ఉంటాయి. మీకు రకరకాల కంపెనీస్ ఉంటాయి. ప్రతిదానికి ఇండెక్స్ ఉంది. అంటే ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్స్ని వాటిని ఆవిష్కరణలు జరుగుతూ ఉంటాయి. ఇండెక్సెస్ మార్చుకుంటూ వెళ్తారు. మనకు ఐటీ ఇండెక్స్ ఉంది, ఒక బ్యాంక్ ఇండెక్స్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ అంటాం దాన్ని, ఫైనాన్షియల్ నిఫ్టీ అని ఉంది, అందులో ఎన్బిఎఫ్సి కంపెనీస్ ఉంటాయి, ఫార్మా ఇండెక్స్ ఉంది, అందులో ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉంటాయి, మిడ్ క్యాప్ కంపెనీస్ సంబంధించిన మిడ్ క్యాప్ ఇండెక్స్ ఉంది, మైక్రో క్యాప్ కంపెనీస్ ఉంది, స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉన్నాయి. ఇలా రకరకాల ఇండస్ట్రీస్ ఉంటాయి. దాన్ని కేటగిరీస్ చేసి క్లాసిఫై చేసి ప్రతి ఇండస్ట్రీని ఛానలైజ్ చేసి మార్కెట్లో ఈ స్థాయికి తీసుకొచ్చారు ఈరోజు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పార్టిసిపేషన్, మనది చాలా పెథటిక్ పార్టిసిపేషన్, వెరీ పూర్ పార్టిసిపేషన్. మన దేశంలో అసలు పార్టిసిపేషన్ లేదు. ఉన్నవాళ్ళు మ్యాక్సిమం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు కొంతమంది, మిగతా వాళ్ళంతా ట్రేడర్సే మ్యాక్సిమం. వేరాజ్ ఇఫ్ యూ టేక్ డెవలప్డ్ కంట్రీస్, ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు, ఫ్రాన్స్ లాంటి దేశాలు, ఫర్ దట్ మ్యాటర్ యూరోప్ పూర్తి స్థాయి యూరోప్ దేశాలు, లాటిన్ అమెరికన్ దేశాలు, వాళ్ళందరివి కూడా మీకు 20 ఆల్మోస్ట్ 70% వరకు పార్టిసిపేషన్ ఉంది. యూరోప్లో 70% డిమార్కెట్ అకౌంట్స్ ఉంటాయి. 70% ప్రజలు వాళ్ళ స్టాక్ మార్కెట్స్లో వాళ్ళు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. అమెరికాలో ఆల్మోస్ట్ 60% ప్రజలు యాక్టివ్గా ఉంటారు. ఈవెన్ చిన్న జపాన్లో మీకు 70% జనాలు యాక్టివ్గా ఉంటారు. వేరాజ్ ఇన్ ఇండియా మనకి ఇంకా అవేర్నెస్ లేదు. ఎందుకంటే మనకు వాళ్ళకి ఎకనామిక్స్ అనేది చిన్నప్పటి నుంచి వాళ్ళకు సబ్జెక్ట్లో నేర్పించుకుంటూ వెళ్ళారు. మన దేశంలో వచ్చేప్పటికి మనకి ఎకనామిక్స్ అనేది పెద్ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాదు, అది హ్యూమానిటీస్లో పెట్టారు. ఒక చాయిస్ వెంటుకుంటారా, తీసుకుంటారా లేదా అనేది అంతే. ఆ సబ్జెక్ట్ని వాళ్ళు మనకి ఏం చేశారంటే ఎకనామిక్స్ ఏదో తూతు మంత్రంగా చెప్పారు స్టార్టింగ్లో, దాని గురించి పెద్దగా ఏం చెప్పలేదు. మనకు ఆడమ్ స్మిత్ అని, ఆ స్మిత్ అని, ఈ స్మిత్ అని చెప్పుకుంటూ వచ్చారు తప్పిస్తే అప్లైడ్ ఎకనామిక్స్ ఏదైతే ఉందో, అంటే నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే ఆర్థిక శాస్త్రం ఏదైతుందో అది ఎవరు చెప్పలేదు. ఆడమ్ స్మిత్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని చెప్తారు, డిమాండ్ సప్లై ఈక్విలిబ్రియం అని చెప్తారు. వీటి గురించే మాట్లాడే తప్పిస్తే అప్లైడ్ ఎకనామిక్స్ అవుతుందో నిత్య జీవితంలో ఉపయోగపడే
ఎకనామిక్స్ అవుతుందో దాని గురించి ఎప్పుడు చర్చించారు. అది ప్రజల డిస్కషన్కి వదిలేశారు. ప్రజల విచక్షణ అవగాహనకి వదిలేయడం వల్ల ఏమైందంటే ప్రజలకు విద్యా వ్యవస్థలో అవగాహన లేకుండా పోయి వాళ్ళు బయట వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అందువల్ల ఈరోజు చాలా అతి తక్కువ పార్టిసిపేషన్ ఉంది. మన దగ్గర ఉన్న పార్టిసిపేషన్ కూడా 90% ట్రేడర్ కమ్యూనిటీ పార్టిసిపేషనే. ఈ 2% కూడా 90% వాళ్ళే ఉన్నారు. మాక్సిమం ట్రేడర్సే ఉంటారు. అంటే మీరు అన్న ఈ కొనడం అమ్మడం రూపాయి లాభం, ₹2 లాభం, పావుల లాభం, ఈ బ్యాచ్ తప్పిస్తే ఇన్వెస్టర్ బ్యాచ్ చాలా తక్కువ మన దగ్గర. ఎవరైతే దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేసి కూర్చున్నారో 1990s 2000లో ఆ పీరియడ్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు మీరు అన్నట్టు కోటీశ్వరులు అయ్యారు. దే ఆర్ మల్టీ బిలియనీర్స్, నాట్ ఈవెన్ మిలియనీర్స్, దే ఆర్ బిలియనీర్స్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో కంపెనీస్ మొదలుపెట్టిన కాలంలో మొదలుపెట్టారు, ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు, అలా కొనుక్కుంటూ వెళ్ళారు. ఈ రోజు అవన్నీ 100x 200x కొన్ని 1000 times కూడా పెరిగిన స్టాక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బుల్లెట్ వెహికల్ ఉంది, ఐషర్ మోటార్స్. అది ఎప్పుడో 2000లో ₹20 ₹30 ఉండేది. ఈ రోజు అది 1000 times పెరిగింది ఆ స్టాక్. అంటే సపోజ్ ఆ టైంలో ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ రోజు దాని విలువ ₹10 కోట్ల. అంటే చాలా సింపుల్గా ఆ రోజు బుల్లెట్ బండి బుల్లెట్ బైక్ కొనుక్కునే బదులు ఆ డబ్బులతో స్టాక్ కొనుక్కొని ఉంటే, సింపుల్ మ్యాథమెటిక్స్, 2001లో ఆ టైంలో ఓ 50,000 పెట్టి బుల్లెట్ బైక్ కొనుక్కునే బదులు ఆ 50,000 స్టాక్లో పెట్టుంటే దాని విలువ ఈరోజు మీకు ఎంత తక్కువ వేసుకున్నా సరే ₹5 నుంచి ₹6 కోట్ల. 25 ఏళ్లలో మారిపోయింది. 25 ఏళ్ళలో మారిపోయింది. సో దెర్ ఈస్ నో ఇన్స్ట్రుమెంట్ ఆన్ దిస్ ఎర్త్ విచ్ కెన్ బీట్ ది కాంపౌండెడ్ రిటర్న్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఎస్పెషల్లీ ఫ్రమ్ స్టాక్స్. వారెన్ బఫే ఎప్పుడో 1960s 1965లో కోకోకోలాలో సెంట్స్లో కొనుక్కున్నాడు, దాన్ని చిల్లర పైసలో కొన్నాడు. ఆయన కంప్లీట్గా ఈ దాదాపు 50 సంవత్సరాల్లో అవి ఎన్ని $1 బిలియన్ అయిందో ఆయనకు కూడా తెలియదు. సో హ్యూజ్ వెల్త్ ఎక్విజిషన్ చేశారు, హ్యూజ్ వెల్త్ క్రియేట్ చేశారు. బై అండ్ హోల్డ్ స్ట్రాటజీస్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా పడ్డప్పుడలో కొనుక్కోవడం అలా వెల్త్ క్రియేట్ చేసుకుంటూ ఆ కాంపౌండెడ్ రిటర్న్ అవుతుందో దాన్ని ఎంజాయ్ చేశారు. ఈరోజు పెద్ద బిలియనర్స్ అయిపోయారు. మన దగ్గర వచ్చేప్పటికి ఏంటంటే మన దగ్గర ఆ ఎడ్యుకేషన్ లేదు. రెండోది మన దగ్గర ట్రేడింగ్ కమ్యూనిటీ ఎక్కువైపోయింది. గత 10-15 సంవత్సరాల్లో, ఎస్పెషల్ లాస్ట్ 10 yearsలో ట్రేడింగ్ కమ్యూనిటీ ఎక్కువైపోయింది. మన దగ్గర సంస్థలు అలా ఏడ్చేయాలండి. మన దగ్గర చాలా మటుకు క్రోనీ కంపెనీస్ రావడము, కొన్ని షెల్ కంపెనీస్ రావడం, ఫేక్ కంపెనీస్ రావడము, టీవీలో వచ్చి చెప్పడము. అంటే మనది డెవలపింగ్ ఎమర్జింగ్ మార్కెట్ కాబట్టి, డెవలపింగ్ ఎకానమీ కాబట్టి, ఎమర్జింగ్ మార్కెట్ కాబట్టి మనము వెస్ట్రన్ కంట్రీలో వెళ్ళడానికి ఒక టైం పడుతుంది, ఒక టైం పీరియడ్ పడుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే వస్తుంటే పోతుంటే కంపెనీస్ కూడా అంటే రకరకాల ప్రయోగాలు జరుగుతుంటాయి. మన సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ కూడా ఇంకా అంత పరిపక్వత ఆ స్థాయికి రాలేదు. మనము నేర్చుకుంటున్నాం బయట దేశాల నుండి. ఇప్పుడిప్పుడే ఒక స్థాయికి వచ్చాం మనము అవగాహన పెంచడంలో. బట్ నివర్దలిస్ ఏంటంటే 1% మన దేశంలో ఎస్పెషల్లీ డీమ్యాట్ అకౌంట్ లేకపోవడం అనేది యాక్చువల్గా ఒక ఆర్థిక నేరమే. అది ఎస్ ఎవ్రీ పర్సన్ రైట్, ఇట్స్ ఫండమెంటల్ రైట్ టు హ్యావ్ ఎ డీమ్యాట్ అకౌంట్. మనం ఖచ్చితంగా మన జీవితంలో మనకు 100% మన మార్కెట్లో మనం పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు డిజిటల్ యుగం వచ్చిన తర్వాత, కరోనా కాలం తర్వాత అందరూ గూగుల్ పేలు, ఫోన్ పేలు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, అక్కడ నుంచి ట్రాన్సాక్షన్స్ అనేది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది నిజంగా ఒక నేరం కింద, ఆర్థిక నేరం కింద మీరు అంటున్నారు. నైతిక నేరం అది. సో 98% నేరం చేశారు. అందులో మీరు ఒక 10 యాక్టివ్ అకౌంట్స్ లేవు అనుకున్నప్పటికైనా 88% ఉన్నారు ఆర్థిక నేరంలో. ఎందుకనంటే మీరు మీ దేశంలో జరుగుతున్న అభివృద్ధిలో, మీ దేశంలో జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మీరు భాగస్వామ్యం కాకుండా ఏ ఫారిన్ ఇన్వెస్టర్స్కి అవకాశం ఇస్తున్నారు. మీరేమో మీ కష్టార్జితం తీసుకెళ్ళి చీటీలని, లేకపోతే కాల్ మనీ అని చెప్పేసి, లేకపోతే ఇంకేవో మనీ లాండరింగ్ స్కీమ్స్లో మీ యొక్క హార్డ్ అండ్ మనీ పెట్టుకొని మీరు లాస్ అవుతున్నారు, మీకు రావాల్సినవి రావట్లేదు. లేదా ప్రభుత్వం అమ్మే ఇన్ఫ్లేషన్, ఫిక్స్డ్ డిపాజిట్స్ అవుతున్నాయో ప్రభుత్వం ఇన్ఫ్లేషన్ అమ్ముతుంది, ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. లేదా ఎండోమెంట్ పాలసీ అని చెప్పి ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ కావు, యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కావు. మీరు ఇన్స్ట్రుమెంట్స్ కాని వాటిని ఇన్స్ట్రుమెంట్స్ అనుకొని వెళ్ళి అందులో మీ హార్డ్ అండ్ మనీ పెడుతున్నారు, మీ కష్టార్జితాన్ని పెడుతున్నారు. వేరేజ్ విదేశీయులు ఎవరైతే ఉన్నారో, మన ఇండియాలో వచ్చి 100% FDI కూర్చున్నాం మనం. ఇప్పుడు విదేశీయులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు మన దేశ పురోగభివృద్ధి, మన దేశ డెవలప్మెంట్ ఇండెక్స్ని ముందే అర్థం చేసుకొని అంచనా వేసి ఈ దేశం నెక్స్ట్ వచ్చే 20 ఏళ్ళలో ఇలా ఉంటుంది, వచ్చే 30 ఏళ్ళు ఇలా ఉంటుందని చెప్పి వాళ్ళు లక్షల కోట్లు పెట్టేసి కంపెనీలో వాటాలు కొనుక్కొని ఇన్వెస్టర్గా సైలెంట్గా ఉన్నారు. మీకు పబ్లిక్ ఫ్లోట్లో ఉన్న స్టాక్స్ కొనుక్కోవడానికి భయం ఏంటి నాకు అర్థం కాదు. మంచి కంపెనీస్ ఉన్నాయి, అవి కొనుక్కోవాలి, పడ్డప్పుడల్లా SIP చేసుకుంటూ వెళ్ళాలి. మంచి
ఎలా ఐడెంటిఫై చేయాలి? మంచి అని ఇప్పుడు మనం మంచిని ఎలా ఐడెంటిఫై చేయడం అంటే వెరీ సింపుల్ అండి. అందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమి ఉండదు. మీకు నిఫ్టీ ఇండెక్స్ ఉంది, నిఫ్టీ 50 ఇండెక్స్ ఉంది, BSE 30 ఉంది, అందులో మంచి కంపెనీసే ఉంటాయి. ఓకే, ఇండెక్స్లో ఉండే కంపెనీస్ దాదాపు 70-80% మంచి కంపెనీసే ఉంటాయి. మీరు పెద్ద అందరూ దాన్ని సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, దాని గురించి ఎవరో రికమెండేషన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు సింపుల్ బ్యాలెన్స్ షీట్ మీ కళ్ళ ముందు పెట్టుకోండి, అర్థం చేసుకోండి కామన్ సెన్స్ లాగా. ఇప్పుడు మంచి కూర వండాలనుకుంటున్నారు, మంచి వంట వండాలనుకుంటున్నారు, ఏం చేస్తారు? మంచి కూరగాయలను తెచ్చుకుంటారు, మంచి నూనెని తెచ్చుకుంటారు. ఓకే, ప్రాపర్ గవర్నెన్స్ ఉంటుంది ఇంట్లో. ఇవన్నీ చేసిన తర్వాత ఒక మంచి వంటకం వండుతారు. సిమిలర్లీ మీరు ఒక మంచి కంపెనీని చూస్ చేసుకున్నప్పుడు ఆ ప్రమోటర్స్ ఎవరు, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఆ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, అది సస్టైన్ అవుతుందా అవ్వదా ఆ బిజినెస్ మోడల్, ఈ రెండు మనం ప్రైమరీగా చూసుకోవాలి. ఈ రెండు ఇంకా మనకి ఏం అవసరం లేదు. ఈ కంపెనీ ప్రమోటర్స్ ఎవరు, వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఏముంది, ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఎలా ఉంది, ఈ బిజినెస్ పని చేస్తుందా చెయ్యదా, లాంగ్ టర్మ్లో నిలబడుతుందా, 5-6 years నిలబడదా, ఈ రెండు చూసుకోవాలి. మార్కెట్ ఎప్పుడైతే కరెక్షన్స్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా, వెళ్ళాలి, దూరాలి, కొనుక్కోవాలి. ఇంకంతకన్నా మనం చేయాల్సింది ఏమీ లేదు. దీనికోసం ఎవరో వచ్చి మనకి రికమెండేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. టీవీలో చెప్పే రికమెండేషన్, స్టాప్ లాస్లు వాటిని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యూ గో అండ్ ఐడెంటిఫై గుడ్ కంపెనీస్, గుడ్ గవర్నెన్స్, ఎస్పెషల్లీ గుడ్ మేనేజ్మెంట్స్. మంచి మేనేజ్మెంట్స్ ఉన్న కంపెనీస్ మన దేశంలో ఆల్మోస్ట్ లిస్టెడ్ కంపెనీస్లో 70-80% ఉన్నాయి. ఈ చెత్తే కాకుండా 70-80%లో యూ కెన్ పిక్ చెరీ పిక్స్. గుడ్ కంపెనీస్ ఐడెంటిఫై చేయండి, ఆ మేనేజ్మెంట్ని అర్థం చేసుకోండి, ఆ బిజినెస్ మోడల్ అర్థం చేసుకోండి, వాళ్ళు చేస్తున్న బిజినెస్ ఏంటి, వ్యాపారం ఏంటి, నిలబడదా, ఈ రెండే అంశాలు. ఈ రెండింటిని చూసి అందులో ఉన్న మంచి కంపెనీస్, పవర్ సెక్టర్ ఎలా ఉంది, పవర్ ఎక్విప్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. పవర్ సెక్టర్ నిలబడాలంటే పవర్ ఎక్విప్మెంట్ కంపెనీస్ కావాలి. ఆటో ఇండస్ట్రీ నిలబడాలంటే ఆటో యాన్సిలరీ కావాలి. నిత్య వస్తువులు మనం బట్టలు వేసుకుంటాం. ఓకే, ఎన్నో టెక్స్టైల్ కంపెనీస్ ఉన్నాయి. భోజనం చేస్తుంటాం, FMCG కంపెనీస్, లేదా మీకు FMCG సప్లై కంపెనీస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎండాకాలం వస్తుంది, ఎక్విప్మెంట్స్, ఇలా ఎన్నో ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్, రైల్వే కంపెనీస్, డిఫెన్స్ కంపెనీస్, హెల్త్ సెక్టర్, ఫార్మా సెక్టర్. అసలు మీకు లేనిదేముంది? ఐటీ అయితే ఇండిస్పెన్సిబుల్ ఫ్రమ్ లైఫ్ కదా. ఇలా మీకు లేని సెక్టార్స్ లేవు. అందులో వెళ్ళండి, శోధించండి, మంచి కంపెనీస్ అర్థం చేసుకోండి, 10 మంది స్నేహితులతో చర్చించండి, డిస్కస్ చేయండి ఫ్రెండ్స్తో. ఎవరో ఒక 10 మంది స్నేహితులు, ఎవరో ఇద్దరు ముగ్గురు మంచి అవగాహన ఉంటుంది. ఎక్కువ టైం వెచ్చించండి వాటి మీద. ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ నాన్సెన్సికల్ టైమ్ ఆన్ మూవీస్ అండ్ సీరియల్ డిస్కషన్, స్పెండ్ టైమ్ ఆన్ లెజిటిమేట్ ఎకనామిక్స్. అయితే మీరు చెప్పినట్టుగా అవగాహన లేదు, చిట్టీలు కడుతున్నారు, కాల్ మనీకి వెళ్తున్నారు అన్నప్పుడు, నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చెయ్యి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు ఫ్లాట్స్ కొనండి, అది ఇల్లులు కొనండి, అది వస్తుంది అని కాదు, గోల్డ్ పెట్టండి, గోల్డ్ ఇప్పుడు 1,00,000కి చేరుతోంది, 2 లక్షలు కూడా అవ్వచ్చు, దాని మీద ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. స్టాక్ మార్కెట్స్కి వెళ్ళండి, మీరు అన్న మాట ఉందే 70-80% బాగున్నాయి అనుకున్నప్పుడు ఇలాంటి సజెషన్స్ అటు ఇటు అయ్యాయనుకోండి. మన సమస్య ఏంటంటే మేడం, మీరు విదేశాలను తీసుకోండి. ఇఫ్ యు టేక్ బెస్ట్ కంట్రీస్, మనం అనుకున్న బెస్ట్ కంట్రీ అమెరికా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, జపాన్ కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ చైనా కావచ్చు, స్పెయిన్ కావచ్చు, నార్వేజియన్ కంట్రీస్ కావచ్చు, UK కావచ్చు. అక్కడ సొసైటీ ఎలా ఉంటుంది తెలుసా? ఒక 4 ఫ్రెండ్స్ కలిసారనుకోండి, 1 గంట సేపు మాట్లాడుకున్నారు, 50% టైం, ఒక 30 నిమిషాలు చెత్త మాట్లాడతారు, 30 నిమిషాలు 100% దే టాక్ అబౌట్ స్టాక్ మార్కెట్స్. ఆ మిగిలిన గంట సమయంలో వాళ్ళు క్రిప్టో కరెన్సీ మాట్లాడతారు, స్టాక్ మార్కెట్స్ మాట్లాడతారు, ఇన్వెస్ట్మెంట్ మాట్లాడతారు, ఇన్సూరెన్స్ మాట్లాడతారు. దే ఎన్ష్యూర్ దట్ దే ఆర్ గోయింగ్ టు టాక్ డెఫినెట్లీ అబౌట్ దిస్ టాపిక్. అందులో ఎవడో ఒక టాపిక్ తీసుకొస్తాడు, చర్చిస్తారు, ఐడియాస్ షేర్ చేసుకుంటారు. మనం గంట సేపు ఉన్నాం అనుకోండి, గంట సేపటికి గాసిప్లే మాట్లాడతాం మనం. మనకి ఇంట్రెస్ట్ ఉండదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్. చదువుకున్న వాళ్ళైనా అలాగే సరే, చదువు లేని వాళ్ళైనా సరే. నిజంగా ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్లు వాటికి కట్టాలంటేనే బోల్డ్ అంతా వాళ్ళని పుష్ చేయాల్సిన అవసరం ఉంది. మాకేం వస్తుందిలే, మాకేం కాదులే, మాకేం ఆపదలు. వీళ్ళు ఇప్పుడు బయ్యర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఫోన్లు చేస్తారు ఎవరో అమ్మాయిలు, వాళ్ళని కసురుకుంటారు. వాళ్ళు మనకు సేవ చేస్తున్నారు. దే ఆర్ ట్రైంగ్ టు హెల్ప్ అస్. దిస్ పూర్ గర్ల్స్ ఆర్ కాలింగ్ అస్. వాళ్ళు ఏదో జీతం కోసం ఫోన్ చేస్తారేమో, బట్ దే ఆర్ ట్రైంగ్ టు హెల్ప్ యూ. హెల్త్ ఇన్సూరెన్స్ విలువ ఎప్పుడు తెలుస్తుంది? హెల్త్ పోయినప్పుడు తెలుస్తుంది. అప్పుడు ప్రపంచంలో ఎవరు రారు మనకు. హాస్పిటల్లో అడ్మిట్ నోబడి విల్ కమ్. మీకు 5 లక్షలు 10 లక్షల రూపాయలు కష్టం వస్తే 4 స్నేహితులు వస్తారేమో, 10 లక్షల కష్టం వస్తే ఫ్యామిలీ వస్తుంది, 20 లక్షల కష్టం వస్తే భార్య పిల్లలు బంధువులు ఎవరు వస్తారు. అంతకనే తీవ్రమైన కష్టం వస్తే మీకు ఎవరు రారు, హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే వస్తుంది. ఇట్ ఈస్ ఇన్వైటబుల్. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం అనేది అది ఇంకో పెద్ద నేరం. హెల్త్ ఇన్సూరెన్స్ హ్యాస్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మనం తిన్నా తినకున్నా,
మనం ఏం చేసినా చేయకున్నా మనకు జీవితంలో మనకంటూ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. దానికి ఇంకొకరు అవేర్నెస్ క్రియేట్ చేయడం ఏంటండి? ప్రభుత్వం లేకపోతే కంపెనీలు పని కట్టుకొని దానికి అవేర్నెస్ క్రియేట్ చేయడం ఏంటి? హెల్త్ ఇన్సూరెన్స్ రిక్వైర్డ్. ఎవరు చెప్పారు? రేపు మన లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు అందరు క్యాష్ పెట్టుకొని సంచుల్లో గోనె సంచులు వెళ్ళారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు సేవ్ అయ్యారు కొద్ది మంది, మొత్తం ఇవ్వకపోవచ్చు. ఇట్ హాస్ హెల్ప్డ్. ఎవరు వచ్చినా రాకున్నా మేడం, కష్టం వచ్చినప్పుడు మనకు ఏదైనా కష్టం వచ్చినాడు ఈ ప్రపంచంలో ఎవరు వచ్చినా రాకున్నా నిజంగా ప్రత్యక్ష నారాయణుడు దేవుళ్ళలాగా వచ్చేది హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే. ట్రూ. There is no other instrument on this earth which will come and rescue you on other than health insurance. Health insurance లేకపోవడం ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నిజంగా ఆర్థిక నేరం అది. So you have to transfer your risk to a health insurance company so that they will take care of you. ఇంకెవ్వరు రారు. ఇది స్వీయ అనుభవంలోకి వస్తే మాత్రమే అర్థమవుతుంది. అలాగే డబ్బు రిక్వైర్మెంట్ కూడా టైంకు లిక్విడిటీని ఏదైనా కష్టం వచ్చినప్పుడు లిక్విడేట్ చేసుకోవాలనుకున్నప్పుడు చీటిపాట పాడలేరు. ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న ఇన్ఫ్లేషన్ అది మీకు వచ్చే వడ్డీ కాదు. అందరూ అనుకుంటారు వడ్డీ ఏదో గవర్నమెంట్ మనకు సేవ చేస్తుంది అనుకుంటారు. దట్ ఈస్ నాట్ సేవ. ప్రభుత్వం మనకేం ఫ్రీగా ఇవ్వట్లేదు. ఇన్ఫ్లేషన్ మనకు అమ్ముతుంది, ద్రవ్యోద్బలాన్ని మనం అమ్ముతుంది. మనం ప్రభుత్వం నుంచి ద్రవ్యోద్బలం కొనుక్కుంటున్నాం. అది ఏదో డబ్బు అనుకుంటాం మనం, అది కాదు. దట్ ఈస్ నాట్ యాక్చువల్ ఇంట్రెస్ట్. ఓకే, అది సో ఇవన్నీ కాకుండా మంచి కంపెనీస్ చూడండి. నిన్న మొన్న మార్కెట్స్ పడుతున్నాయి, గత 4-5 నెలలుగా మార్కెట్స్ పడుతున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్ముకొని వెళ్తున్నారు, వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుని. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. దిస్ ఈజ్ అ గోల్డెన్ టైం. ఎప్పుడు మార్కెట్స్ ఇలా ఉండవు కదా, మార్కెట్స్ ఎప్పుడు ఇలాగ ఉండవు. ఇది ఒక టెంపరీ ఫేజ్. ఇలాంటి టెంపరీ ఫేజ్, ఇలాంటి జాక్పాట్ ఆపర్చునిటీస్ రావు, దొరకవు మాటికి. సో ఇప్పుడు ఈ టైంలో మీరు అక్యుములేట్ చేసుకొని మొదలు పెట్టాలి. ఎప్పుడైతే మార్కెట్స్ పడతాయో అప్పుడు కొన్నవాడు తెలివైనవాడు. పెరిగినప్పుడు ఎవడైనా కొంటాడు. టీవీలో వచ్చి చెప్తారు. మీరు టీవీలో వచ్చి చెప్పే వాళ్ళని చూడండి, రికమెండేషన్స్ వాళ్ళు కట్టుకునే టైంలో గత 10 సంవత్సరాల నుంచి అవే ఉంటాయి. ఐఎమ్ నాట్ జోకింగ్. జస్ట్ వాచ్ ఆల్ హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఛానల్స్. తెలుగులో అయితే మనకు లేవనుకోండి, మీరు హిందీ, ఇంగ్లీష్ ఛానల్స్ చూడండి. నేను గత 15 సంవత్సరాల నుంచి, ఫర్ దట్ మ్యాటర్, నేను ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ స్పెసిఫికలీ, ఐఎమ్ సీయింగ్ ఫ్యూ పీపుల్ ఫ్రమ్ మై కాలేజ్ డేస్. Okay. They are absolutely wearing the same kind of ties repeatedly. ఎందుకనంటే చెప్పడం చాలా ఈజీ. స్టోరీ, ఈ స్టాప్ లాస్ అని చెప్తాడు, ఈ టెక్నికల్స్ అని చెప్తాడు. ఏం పనిచేయవు మార్కెట్లో. పడే మార్కెట్లో ఏ టెక్నికల్స్ పనిచేయవు, ఏ స్టాప్ లాస్ పనిచేయదు. అందుకే ట్రేడింగ్కు దూరంగా ఉండాలి. మీరు స్టాక్ మార్కెట్ని క్యాసినో దృక్పథంలో చూసారనుకోండి, 90% కాదు, 100% మీరు లాస్ అవుతారు. ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో చూసారనుకోండి, పడ్డ ప్రతిసారి కొనుక్కుంటారు, ఒక పెద్ద కార్పస్ తయారు చేస్తారు. అది రేపు పొద్దున్న మీకు కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడానికి రెడీగా ఒక స్నేహితుల్లో ఉంటుంది. బట్ మనం ఏం చేస్తాము, దాన్ని క్యాసినోని చేసాము. అండ్ ఫర్ దట్ మ్యాటర్ మన ప్రభుత్వమే చేసింది. ఒకప్పుడు సింగిల్ నెంబర్ లాటరీలు ఉండేవి మన దేశంలో, మీకు గుర్తుందిగా, మట్కా జూదాలు ఉండేవి. అలా ఈరోజు డెరివేటివ్స్ తయారయ్యాయి. స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్, ఈ డెరివేటివ్స్, హెడ్జ్ కోసం చేసే డెరివేటివ్ స్ట్రాంగిల్స్, పుట్స్, కాల్స్, ఇవన్నీ నథింగ్ బట్ ఆర్గనైజ్డ్ క్యాసినో. లెజిటిమేట్ ఆర్గనైజ్డ్ క్యాసినో. దీనికన్నా మత్తు పదార్థం ఇంకొకటి లేదు. ఇందులో ట్రేడింగ్ చేయడం కన్నా మత్తు పదార్థం ఇంకొకటి లేదు. అడిక్ట్ అయిపోతారు. ఒక ఊబి. వాళ్ళు మానసిక స్థాయి మొత్తం కూడా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. స్టాక్ మార్కెట్లో ట్రేడర్స్ చూడండి, డెరివేటివ్స్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళంతా మానసిక సమస్యలతో సతమతం అవుతుంటారు. వాళ్ళు కుటుంబంలో ప్రశాంతంగా ఉండలేరు, ఒక కాలు తిన్నగా ఉండే ఒక చోట, వాళ్ళు ప్రశాంతంగా మాట్లాడలేరు. ఎందుకంటే ఈ రోజు వాడికి వస్తాయి, రేపు పోతాయి. వాడికి ప్రపంచంలో ఇంకో ఏం జరుగుతుందో వాడికి సంబంధం లేదు. He is not worried about what's happening around him. He is only worried about రేపు ఎలా మార్కెట్ ఉంటుంది, నేను కొన్న కాల్ ఎలా ఉంటుంది, నేను కొన్న పుట్ ఎలా ఉంటుంది, దీని డెల్టా ఎలా ఉంది, దీని ఆల్ఫా ఎలా ఉంది, దీని బీటా ఎలా ఉంది. వాడు ఈ క్యాల్కులేషన్లో ఉంటాడు. ఒకప్పుడు సింగిల్ నెంబర్ లాటరీ వచ్చినప్పుడు అందరూ పుస్తకాలు పెట్టుకొని పక్కన ఇరానీ హోటల్లో కూర్చొని ఈరోజు నెంబర్ 9 వచ్చింది, రేపు నెంబర్ 10, నెంబర్ 11 వస్తుంది అని చెప్పి రకరకాల క్యాల్కులేషన్ చేసుకునేవాళ్ళు. వాడు సిగరెట్ కాలుస్తూ టీలు తాగుతూ వాడి ప్రపంచంలో ఉండేవాడు. వాడికి సంబంధం లేదు చుట్టుపక్కల ఏం జరుగుతుందో. సో ఆర్గనైజ్డ్ కోడి పందాలు ఉన్నప్పుడు ఒక 10-15 సంవత్సరాల క్రితం ఆ కోడి, దాని హెల్త్ ఎలా ఉంది, దాని కాలు ఎలా ఉన్నాయి, దాని పిక్కలు ఎలా ఉన్నాయి, దాని రెక్కలు ఎలా ఉన్నాయి, వాడి పనిదే అనమాట. వాడు కోడి మీద ఏం చేసిన రీసెర్చ్ వాడినే వాడు చేసుకోకపోవచ్చు. ఐఎమ్ టెలింగ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. పీపుల్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కాక్ ఫైట్, వాళ్ళు కోళ్ళ మీద చేసిన రీసెర్చ్లో వాడి ఒంట్లో ఏం జరుగుతుందో వాడు చేయకపోవచ్చు. అంత రీసెర్చ్ చేసేవాళ్ళు జస్ట్ ఫర్ దిస్ ఈ కోళ్ళ పందాల కోసం. సిమిలర్లీ ఈ మట్కా జుట్కా ఏవైతున్నాయో వీటి మీద అలాంటి రీసెర్చ్ చేశారు. ఈ సింగిల్ నెంబర్ లాటరీ మీద అయితే యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ ఆ రోజుల్లో 20-25 ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఈ సింగిల్ నెంబర్ లాటరీస్ మీదే తీవ్ర స్థాయిలో రీసెర్చ్లో ఉండేవాళ్ళు. నెక్స్ట్ డే ఏమొస్తుందని అన్ని బస్ స్టాండ్లో చుట్టూ తిరిగి రాత్రుల్లో ఇన్ని బిండల్స్ ఆ సింగిల్ నెంబర్లో కొనుక్కునేవాళ్ళు. దే యూజ్డ్ టు బికమ్ బ్యాంక్రప్ట్ ఫైనల్లీ. చాలా సూసైడ్స్ జరిగాయి అందులో.
సిమిలర్లీ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పర్స్పెక్టివ్ చూసే వాళ్ళు ఏం చేస్తారు, రేపే పెరుగుతుందా పడుతుందా, ఈ టెక్నికల్, ఈ బోలింగర్ బ్యాండ్, ఈ ఫిబినోకి రిట్రేస్మెంట్ అని రకరకాల టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి, దాన్ని కనుక్కున్నారు విదేశీయులు వాళ్ళు వీళ్ళు. అవి తీసుకొచ్చి పెట్టి సిస్టంలో కూర్చొని వాడు పిల్లలతో మాట్లాడాడు. ఈ ట్రేడింగ్లో యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఫ్రెండ్స్ ఉండరు, సినిమాలు ఉండవు, వాడికి ఒక షికారు ఉండదు, ఒక పర్సనల్ లైఫ్ ఉండదు, ఏముండదు, 24 గంటలు అదే. ఫైనల్లీ ఇవన్నీ చేసి సంపాదించాలంటే ఏమీ సంపాదించారు, దే బికమ్ బ్యాంక్రప్ట్. తర్వాత ఈ లాస్ట్ 15 yearsలో మనకు ఈ డెరివేటివ్స్ ట్రేడింగ్ అని వచ్చింది. ఈ డెరివేటివ్స్ ట్రేడింగ్ అనేది ఇంకా దారుణమైన వ్యసనం అయిపోయింది. ఇవి డ్రగ్స్ కన్నా, ప్రాస్టిట్యూషన్ కన్నా కూడా దారుణమైన ట్రేడింగ్ ఇది. డ్రగ్స్ కన్నా కూడా దారుణమైన ట్రేడింగ్. డ్రగ్స్ తీసుకున్నాడు గంట సేపు 2 గంటల సేపు మత్తులో ఉంటాడు, కానీ ఈ డెరివేటివ్ ట్రేడింగ్లో ఇన్వాల్వ్ అయిన వాడు మట్టుకు అందులోంచి బయటికి రాలేడు. అది మామూలు జూదం కాదు, అదొక ఊబి, ఒక బ్లాక్ హోల్, ఒక కృష్ణబీలం. అందులోకి వెళ్ళాక ఇంకా రావడం అనేది ఇంపాసిబుల్. వానికి ప్రపంచంలో ఏ రీహాబిలిటేషన్ సెంటర్ ఉండదు, అన్లెస్ అంటిల్ వాడు మొత్తం అన్ని పోగొట్టేసుకొని వాడు కంప్లీట్గా వైరాగ్యం వైపు వెళ్ళిపోయి ఇది వేస్ట్ అనుకొని వాడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయిపోతారు తర్వాత ఎప్పుడో ఒకసారి. సో ఈ ట్రేడింగ్ దృష్టిలో చూస్తే మీకు స్టాక్ మార్కెట్ ఒక జూదశాలలా కనపడుతుంది. అలా కాదు, మీరు అలా కాదు చూడాల్సింది. యూ హ్యావ్ టు బై గుడ్ కంపెనీస్. మన దేశంలో ఎన్నో అద్భుతమైన కంపెనీస్ ఉన్నాయి, ఎన్నో మంచి సంస్థలు ఉన్నాయి, ఎన్నో గొప్ప గొప్ప సెక్టార్స్ ఉన్నాయి, న్యూ ఏజ్ కంపెనీస్ ఉన్నాయి. గత 30-40 years నుంచి ట్రాక్ రికార్డ్ ఉన్న మంచి మంచి మేనేజ్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు కొత్త కొత్త కంపెనీస్తో, కొత్త ఆవిష్కరణలతో మార్కెట్లోకి వస్తున్నారు. ఇప్పుడు ఎంతో మార్పు జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా మార్పు జరుగుతుంది. దాన్ని రెగ్యులర్గా గమనించాలి, అర్థం చేసుకోవాలి, బిజినెస్ కాలమ్స్ చదవాలి, జియో పాలిటిక్స్ని ఎప్పుడు ఆ నాలెడ్జ్ పెంచుకుంటూ ఉండాలి, జియో ఎకనామిక్స్ని తెలుసుకుంటూ ఉండాలి. డైలీ ఒక గంటన్నర సేపు మనం పేపర్లో బిజినెస్ కాలమ్స్ చదివి నలుగురు అలాంటి స్థాయి స్నేహితుల్ని, మనలాంటి స్థాయి స్నేహితుల్ని మనము కలుపుకొని వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుకుంటే వాళ్ళు 4 ఐడియాస్ ఇస్తారు, మనం మంచి ఐడియా ఇస్తాము. ఓ మంచి కంపెనీ వెతుక్కోవాలి, అందులో మీరు ఇన్వెస్ట్ చేయాలి. అది ఎప్పుడు పడుతూనే ఉంటాయి, మార్కెట్ పెరుగుతుంటాయి. ఎప్పుడు ఒక స్ట్రైట్ లైన్లో ఉండవు, అది ఈసీజీ గ్రాఫ్ లాంటిది. సో whenever you get an opportunity during a fall, go and buy those companies. Every month సిస్టమేటిక్గా SIP చేసుకోండి. ప్రతి నెల చెత్త ఖర్చులు పెట్టుకోకుండా ఆ చెత్త ఖర్చులతో ఫస్ట్ లిస్ట్ రాసుకొని అవన్నీ పక్కన పెట్టేసి ఎస్ యూ రిమూవ్ దోస్ నాన్ సెన్స్ ఫ్రమ్ యువర్ లైఫ్. అండ్ ఆ డబ్బు ఏది ఉంటుందో 5,000, 10,000, 20,000, 30,000 వాళ్ళ స్థాయి స్తోమతం తగ్గట్టు మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తూనే ఉండండి. ఇంకా అందులో దట్ విల్ బికమ్ ఏ హ్యూజ్ కార్పస్ ఫర్ యూ. రేపు పిల్లల పెళ్ళికి, ఉన్నత చదువులకు, మీ రిటైర్మెంట్కి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇప్పుడు మీరు అన్నారు ఒక ఫ్రెండ్స్ సర్కిల్ మెయింటైన్ చేయండి, వాళ్ళతో రెగ్యులర్గా డిస్కస్ చేస్తూ ఉండండి అంటే, నాకు తెలిసిన ఒక 2-3 కూడా దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటే వచ్చేటువంటి ఫీడ్బ్యాక్, లేకుంటే వాళ్ళ వెనకాల మాట్లాడుకొని పిచ్చోళ్ళు అయిపోయారు, ఎప్పుడు చూసిన స్టాక్ మార్కెట్ గురించే మాట్లాడతారు, అప్స్ అండ్ డౌన్స్ గురించి మాట్లాడతారు, ఈరోజు ఎంత వచ్చింది, ఎంత పోయింది అనేది అలా అనుకునే వాళ్ళు పిచ్చోళ్ళు. ఫస్ట్ అలా అనుకునే పిచ్చోళ్ళు వదిలేసేయాలి, ఎందుకంటే పిచ్చి సమాజం అది. ఎంత వచ్చింది ఎంత పోయిందని మాట్లాడకూడదు. ఎంత వచ్చింది ఎంత పోయింది మాట్లాడి ట్రేడర్స్ మాట్లాడతారు. ఎంత వచ్చింది ఎంత పోయిందని కాదు మనం మాట్లాడాల్సింది. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, కంపెనీస్ ఏంటి, సంస్థలు ఏంటి, కంపెనీస్ ఎలా పనిచేస్తున్నాయి, ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఇవన్నీ ఇంటలెక్చువల్ డిస్కషన్స్. ఒక మంచి గ్రూప్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి బ్యూటిఫుల్ గ్రూప్స్ మన దేశంలో చాలా ఉన్నాయి. ఒక టాటా గ్రూప్ ఉంది, ఒక రిలయన్స్ గ్రూప్ ఉంది, ఒక అంబానీ గ్రూప్ ఉంది, ఒక అదానీ గ్రూప్ ఉంది, ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్లో ఏం జరుగుతుంది, ఆ గ్రూప్లో ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ప్రజలు ఎలా కన్జ్యూమ్ చేస్తున్నారు వస్తువుల్ని. ఈరోజే ఉదయము వీళ్ళు ఎవరు యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళు 15%, 20% వాళ్ళ లిక్కర్ మీద, వాళ్ళ బియర్స్ మీద టారిఫ్ పెంచారు, 15-20%. అది మొదటి షాక్ ఇచ్చింది తెలంగాణకి. తెలంగాణలో పెంచారు. భారతదేశం మొత్తంలో మొదటి రాష్ట్రం తెలంగాణ. 15-20% ఇది పెంచేశారు, ఏది టారిఫ్ రేట్లు పెంచారు. సో ఆటోమేటిక్గా వాడి షేర్ పెరిగింది, ఎందుకంటే ఆ రేట్లు పెంచాడు కాబట్టి ఆ షేర్ పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే వాళ్ళకు నమ్మకం, జనాలు తాయిజ్ వస్తారు వీళ్ళు గ్యారంటీగా, నేను ఎంత పెంచుతుంది, వాళ్ళు తాగేటోళ్ళు ఉన్నారు కదా తాగుబోతారు అని చెప్పేసి రేటు పెంచాడు. వచ్చేది ఎండాకాలము, సమ్మర్, అందులో తెలంగాణ టార్గెట్, ఫస్ట్ స్టేట్ తెలంగాణ. వాడికి అర్థమైపోయింది వాడు మార్కెట్ ఎక్కడ ఉందో, ఎంత నమ్మకం ఉందో, గొప్ప నమ్మకం అనమాట మన మీద, వాళ్ళు చాలా గొప్ప నమ్మకం ఉంది. నెక్స్ట్ రేపు పొద్దున ఆంధ్రాకో ఇంకెవరికి ఎక్కడైతే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారో బియర్ని సమ్మర్లో, ఆ మార్కెట్ మీద హిట్ చేస్తారు, వాటి స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. ఇవి చర్చించుకోవడం తప్పులేదు కదా.
యునైటెడ్ బ్రీవరీ పొద్దున యునైటెడ్ స్పిరిట్స్, యునైటెడ్ బ్రీవరీస్ ఈ కంపెనీస్ తాలూకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ ఇండికేటర్ ఇచ్చేశాడు. 50% బాబు నా బ్యాలెన్స్ షీట్లో బియర్ తాలూకు పోర్ట్ఫోలియో రేట్లు పెంచాము అంటే వాడి ప్రాఫిటబిలిటీలో ఈ బియర్ తాలూకు ప్రాఫిటబిలిటీ పెరిగిపోయింది. ఇప్పుడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అంచనా వేస్తారు, ఓహో వీడి పిఈ రేషియోస్ ఇంత మారిపోతాయి, వీడి అర్నింగ్ పర్ షేర్ ఇంత మారిపోతుంది చెప్పి వాడు టకా కొనుక్కుంటూ పోతారు. ఈరోజు మార్కెట్ 1000-2000 పాయింట్లు ఎంత పడింది, అవి పెరిగే ఉన్నాయి. ఈరోజు అదానికి వాడి కంపెనీ వాళ్ళ కంపెనీస్ కూడా పెరిగాయి, స్టాక్స్ పెరిగాయి వాళ్ళవి కూడా. అమెరికాలో క్లీన్ చిట్ ఇచ్చేశారు. మన ట్రంప్ చెప్పేశాడు క్లియర్గా, అసలు ఇవన్నీ ఏమీ లేవు, మేము ఏమంటారు వాటిని, ఈజ్ వెరీ క్లియర్ దట్ వీ విల్ నాట్ ప్రోబ్ ఇన్ టు దిస్ బ్లాక్ మనీ యాక్టివిటీ, ఇలాంటి యాక్టివిటీస్ మేము ఏం చెయ్యము ఆయన ఒక క్లియర్ ఇండికేటర్ ఇచ్చాడు. అంటే ఫర్ దట్ మ్యాటర్ హిండన్బర్గ్ లాంటి కంపెనీస్ ఏం పనిచేయవు మా దగ్గర, లైట్ తీసుకుని వెళ్ళిపోండి ఇక్కడ నుండి అని. దట్ హ్యాస్ హెల్ప్డ్ అదానీ కంపెనీస్ టు రైజ్ దేర్ షేర్స్. వాళ్ళ షేర్స్ పిచ్చి పెరిగాయి ఈరోజు మార్కెట్ పడ్డా కూడా. ఇవి డిస్కస్ చేయాలి. 3 months నుంచి ఒక అనిశ్చితి అనేది అక్కడ కనిపించింది నిజంగా అదానీ కంపెనీకి సంబంధించి ఏమవుతుంది అనేది. 6 ఇప్పుడైతే హిండన్బర్గ్ అనే షార్ట్ సెల్లింగ్ కంపెనీ వచ్చిందో భారతదేశంలో, వాళ్ళకి ఎక్కడ ట్రాక్ రికార్డ్ లేదు. దే ఆర్ వెరీ, వాళ్ళు హిండన్బర్గ్ అనేది ఒక కార్టెల్, వాళ్ళు ఏం సత్యహరిశ్చంద్రలో శుద్ధపూసలు కాదు, అదొక కార్టెల్. వాళ్ళు అన్ని దేశాల్లో ఉన్న కంపెనీస్ని బ్యాలెన్స్ షీట్స్ చదువుతూ ఉంటారు. వాళ్ళు ముందే ఆ కంపెనీ తాలూకు షేర్స్ని షార్ట్ సెల్ చేస్తారు మార్కెట్లో, అంటే ముందే అమ్మేస్తారు. అమ్మేసి ఒక రూమర్ క్రియేట్ చేస్తారు, ఇది మంచిది కాదు, వీళ్ళ గవర్నెన్స్ బాగాలేదు, ఇది కుప్పగొలిపోతుంది, మూసుకొని పోతారు అని ఇట్లాంటి స్టోరీలు అల్లుతారు. జనాల్లో ఒక రకమైన ప్యానిక్ క్రియేట్ అవుతుంది. ఈ ప్యానిక్ క్రియేట్ వాళ్ళ అమ్మకాలు మొదలు పెడతారు. పిచ్చి ఆ జనాలు భయపడి ఈ కంపెనీ మూసుకొని పోతారట, ఇది బాగాలేదట అని జనాలు అమ్ముతారు. ఆ ప్యానిక్ సెల్లింగ్ అని వస్తుంది. వాడి షార్ట్ ఎక్కడైతే కొడతాడో ప్రాఫిట్స్ పెరుగుకుంటూ పోతూనే ఉంటాయి అనమాట. సో ఇక్కడ నుంచి కౌంటర్ డిఫెన్స్ రావడానికి టైం పట్టింది. మన వైపు నుంచి నార్మల్ కౌంటర్ డిఫెన్స్కు 1-10 రోజులు టైం తీసుకొని, లేదు నాయన మాకు చాలా బాగుంది, మాకు అసెట్ మేనేజ్మెంట్ బాగుంది, మాకు అన్ని దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి, మా బ్యాలెన్స్ షీట్స్ ఇంత బలంగా ఉన్నాయని చెప్పి వీళ్ళు కౌంటర్ ఇచ్చే లోపల వాడు సంపాదించేసుకున్నాడు అక్కడ. తర్వాత మళ్ళీ ప్రజలందరూ రియలైజ్ అయ్యారు, ఓహో కాదు మనం ఉంచుకోవాల్సింది అని చెప్పి మళ్ళీ కొనడం స్టార్ట్ చేశారు. ఈ ప్రాసెస్ అవుతుంది 20-30% ట్రేడింగ్ గ్యాప్ అవుతుందంటే ఆ స్టాక్ ప్రైస్ నుంచి పడ్డ ప్రైస్ మధ్యలో ఉందో, ఈ మధ్యలో ట్రేడ్ చేసిన వాళ్ళందరూ కూడా అమ్మినోడు కొన్నోడు ఎవరైతే ఉన్నారో యాక్టివ్ ట్రేడర్స్ అందరూ లాస్ అయ్యారు. ఎవరైతే నిజంగా కొన్నారో, లేదు అదాని పోర్ట్సో లేకపోతే అదాని ఎంటర్ప్రైజో మంచి కంపెనీ, వాళ్ళకి భవిష్యత్తు ఉంది, అసెట్స్ ఉండే, వాళ్ళకు పెద్ద కంపెనీ అనుకొని కొన్నారో వాళ్ళు లాభపడ్డారు. ఎందుకంటే మళ్ళీ పెరిగాయి అవన్నీ కూడా. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. మనం చర్చించాలి ఆర్థిక విషయాలు, ఆర్థిక పాఠాలు ప్రతిరోజు చర్చించుకోవాలి, తప్పు కాదు. మన టీవీ సీరియల్ గురించి, బిగ్ బాస్ గురించి ఎంత టైం వెచ్చిస్తాం మీ లైఫ్లో? వస్తుంది కదా, మరి రియల్ టైం షో చూపిస్తూ ఉంటారు. చూస్తారు. ఇప్పుడు గంట సేపు మీరు ఒక బిగ్ బాస్ చూస్తున్నారు, నథింగ్ రాంగ్ ఇన్ దట్, ఎంటర్టైన్మెంట్. చిన్నారి పెళ్లి కూతురు 5-6 ఏళ్ళు చూసారు, తప్పులేదు అందులో. మీకు మొగల్ రేకులు అయితే నాకు తెలిసి దాదాపు 20-30 ఏళ్ళు చూసుంటారు వాళ్ళు. నేను నా స్కూల్ డేస్ నుంచి విన్నాను దాని గురించి. ఇట్లా మీకు మనము ఎంటర్టైన్మెంట్ కోసం టైం స్పెండ్ చేస్తున్నాం, తప్పలేదు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. సిమిలర్లీ ఒక అరగంట పావుగంట లైక్ మైండెడ్ పీపుల్తో ఆర్థిక పాఠాల గురించి చర్చించడము, మార్కెట్స్ గురించి చర్చించడం తప్పు కాదు కదండి. వీ హ్యావ్ టు స్పీక్. అట్లీస్ట్ మనము పాడైపోయాం, మన జనరేషన్లో అవేర్నెస్ లేదు. మన పిల్లలకు, మన భవిష్యత్ తరాలకు, ముందు తరాలకు కూడా ఇలాగే చేసామనుకోండి, అది నిజమైన నేరం. అందుకే వాళ్ళు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. బాబు కొంచెం టైం స్పెండ్ చేయి దీని మీద, బిజినెస్ కాల్ మీద స్పెండ్ చేయి, కాసేపు నువ్వు టీవీ బిజినెస్ ఛానల్స్ చూస్తూ ఉండు, నేర్చుకో అని చెప్తే మనం వాళ్ళకి అట్లీస్ట్ మనం ఆస్తులు సంపాదించుకొని అవేర్నెస్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం. అవేర్నెస్ కన్నా మించిన గొప్ప ఆస్తి భూమి మీద ఇంకొకటి లేదు. ఎగ్జాక్ట్లీ అనిల్ గారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు డీమ్యాట్ అకౌంట్ అన్నాము, సిప్ అన్నాము, ఎఫ్డీలు అంటున్నాము, ఆ తర్వాత బేర్స్, బుల్స్ అనేవి వచ్చాయి. సెన్సెక్స్ ఈరోజు ఇంత పెరిగింది, ఈరోజు ఇన్ని పాయింట్లు పడిపోయింది అనేది. అండ్ దట్ డిపెండ్స్ ఆన్ ఎలక్షన్స్. ఈరోజు ఎలక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి, అమెరికాలో ట్రంప్ వస్తున్నారా, బైడెన్ ఉంటారా, వీటన్నిటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు అలర్ట్గా వాటిని గమనిస్తూ ఉండాల్సిందేనా? మీరు బైడెన్ వస్తాడు పోతాడు, ఎలక్షన్స్ వస్తాయి పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ గదిలో ఏసీ వేసాం, ఇది నిత్యావసర వస్తువు కదా. ఎలక్షన్లో ఓడిపోయినా గెలిచినా ఏమైనా జరగనియండి, గెలిచిన వాడు సంతోషంతో తాగుతాడు, ఓడిపోయినాడు దుఃఖంతో తాగుతాడు. ఆ సేల్ అయితే జరగాల్సిందే కదా, అన్నం అయితే తినాల్సిందే కదా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే. మ్యాట్రిసెస్ మీద పడుకోవాల్సిందే కదా, సింపుల్. బాత్రూంలోకి అయితే సబ్బు అయితే వాడుకోవాల్సిందే కదా, హ్యాండ్ వాష్ అయితే చేసుకోవాల్సిందే కదా, జ్వరం వస్తే ఖచ్చితంగా మందు అయితే వేసుకోవాల్సిందే కదా. వీటికి ట్రంప్తో కానీ ప్రత్యామ్నాయాలు లేవు. ట్రంప్తో కానీ, మోడీతో కానీ, లేకపోతే ఆర్థిక
వెసులుబాటుతో కానీ సంబంధం లేవు ఇవి. దీస్ ఆర్ నో వే ఇంటర్ రిలేటెడ్ టు ఎనీ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పోస్ట్ ఎగ్జిట్ ఆర్ ప్రీ ఎగ్జిట్. దీంతో సంబంధం లేదు. అవి ట్రేడింగ్ యాక్టివిటీస్. అవన్నీ మా ఇండెక్స్లు అన్నీ మార్కెట్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ ట్రేడింగ్ యాక్టివిటీస్. అది ఇంకొక సబ్జెక్ట్, అది ట్రేడింగ్ యాక్టివిటీస్. ప్రతి పొలిటీషియన్కి ఏదో కోని కంపెనీ ఉంటుంది. మ్యాక్సిమం పొలిటీషియన్స్కి ఏవో వాళ్ళ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళ బంధువులకో చుట్టాలకో స్నేహితులకో ఉంటాయి. వాడు ఓడిపోయిన వాడి కంపెనీకి ఎఫెక్ట్ అవుతుంది, గెలిచిన వాడి కంపెనీకి పాజిటివ్గా ఉంటుంది అనే దృక్పథంతో ముందు అందులో ఒడిదుడుకులు ఉంటాయి. అవన్నీ ఎవరు గెలిస్తే ఏంటి, ఎవరు ఓడిపోతే ఏంటి, మన డబ్బులు ముఖ్యం మనకు. ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ వెల్త్. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, 10 ఏళ్ల క్రితం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి బ్యాంక్ షేర్స్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. HDFC బ్యాంకో, ICICI బ్యాంకో, యాక్సిస్ బ్యాంకో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానో కొన్నారు. ఇవన్నీ పెరుగుకుంటూ పోతాయి. గొప్ప పెరగకపోవచ్చు ఫార్మా కంపెనీస్ లాగా, బట్ మీకు రీజనబుల్లీ 10 ఏళ్ల క్రితం ఉన్న కంపెనీస్ అని కూడా బ్యాంక్ FDs అయినా కూడా బ్యాంకులు బాగా మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చాయి. బ్యాంకులో పెట్టే FDs కన్నా కూడా బ్యాంక్ స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి, ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్స్. గోల్డ్ కన్నా కూడా గోల్డ్ జ్యువెలరీ కంపెనీస్ ఎక్కువ రిజల్ట్స్ ఇచ్చాయి. ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టిన దానికన్నా కూడా మీకు ముత్తూట్ షేర్ ఎక్కువ పెరిగింది. ముత్తూట్ కానివ్వండి, మనపురం కానీ ఇలాంటి కంపెనీస్. నౌ ద ఇష్యూ ఈస్ ఇక్కడ సమస్య ఏంటంటే వాటికి ఏమని జరగని అంటే మార్కెట్ పరిస్థితులు ఎలా ఉంటే మనకు సంబంధం లేదు. పడింది అంటే అది గోల్డెన్ ఆపర్చునిటీ. మార్కెట్ మీకు లాస్ట్ 4-5 మంత్స్ నుంచి ప్రతిరోజు చెప్తుంది నన్ను కొనుక్కోండి అని. ఇట్ ఈస్ గివింగ్ అన్ ఇండికేటర్ టు యూ. ఏం ప్రపంచం మునిగిపోదు కదా. కరోనా కన్నా ఉత్పాతం ఈ శతాబ్దంలో ఇంకొకటి చూడలేదు. మొదటి 2 ప్రపంచ యుద్ధాల కన్నా కూడా భయంకరమైన ఉత్పాతం కరోనా. నిజం చెప్పాలంటే 3వ ప్రపంచ యుద్ధం అది. ఈ 3వ ప్రపంచ యుద్ధాన్ని తట్టుకొని అందరం బ్రతికి బయటపడి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం అంటే వి ఫేస్ అ డెత్. మీరు కానీ నేను కానివ్వండి కరోనా నుంచి బయటపడ్డామంటే మనకు సెకండ్ లైఫ్ ఇది. ఎగ్జాక్ట్లీ. ఈ గదిలో ఉన్న కెమెరామెన్స్ మీరు మనం అందరం కూడా వీఆర్ ఆన్ సెకండ్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కరోనాలో ఎంతోమంది పోయారు, దానికి లెక్కలేదు. వీ డోంట్ నో వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ మోర్టాలిటీ. చైనాలో ఎంతమంది పోయారో మనకు తెలియదు, బ్రెజిల్లో, అర్జెంటీనా ఎంతమంది పోయారో తెలియదు. భారతదేశంలో ప్రాపర్ లెక్కలు ఉన్నాయి. బట్ భారతదేశంలో చాలా మోర్టాలిటీ జరిగింది. కొన్ని గ్రామాల్లో అయితే గ్రామాలు తుడుచుపెట్టుకుపోయాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఎంతో మోర్టాలిటీ జరిగింది, ఎంతోమంది చనిపోయారు. హైదరాబాద్ నగరంలో ఎంతోమంది చనిపోయారు. శ్మశానంలో స్థలం లేనంత దహనాలు జరిగాయి, కరణాలు జరిగాయి. ఇవన్నీ దాటుకొని మనం బ్రతికేమంటే మన అందరికి సెకండ్ లైఫ్ కదా, మీకు నాకు. అంటే వీఆర్ ఎంజాయింగ్ సెకండ్ లైఫ్ నౌ. సో కరోనా కన్నా ఉత్పాతం ఈ శతాబ్దంలో మనం చూడలేదు. ప్లేగ్ ఎప్పుడో వచ్చిందంట, అంతకన్నా భయంకరం, దానికి 10,000 రెట్లు పెద్దది ఇది. సో కరోనా ఆపర్చునిటీ ఇచ్చింది, కరోనానే తట్టుకునే వాళ్ళం మనం. కరోనా తర్వాత మార్కెట్స్ అన్నీ పెరిగాయి. ఇంతకన్నా ఇంకా పడేటివేమని చెప్పండి. అంటే ప్రపంచ యుద్ధం లాంటి యుద్ధాన్ని మనం ఆల్రెడీ చూసాం 2020-21లో. ఇవి నథింగ్ కదా. ఈ 3,000 పాయింట్ ఫాల్, 2,000 పాయింట్స్ ఫాల్ అనేది జస్ట్ పాలసీ మేకింగ్. ఏదో ట్రంప్ అక్కడ ఆయన ఏదో అన్నాడు, ఆయన టారిఫ్లు విధిస్తున్నాడు. వాళ్ళు బ్రతకాలి, వాళ్ళ 30% ట్రేడ్ డెఫిసిట్లో ఉంది అమెరికా, వాళ్ళు బ్రతకాలి కాబట్టి ఆయన టారిఫ్లు పెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఏదో చిన్న మధ్య ప్రాచ్యంలో చిన్న యుద్ధాలు వచ్చాయి. ఇరాన్లో అక్కడిక్కడ కొన్ని ఇష్యూస్ అయ్యాయి, ఎస్పెషల్లీ ఇజ్రాయెల్లో గిమాస్ అని చెప్పి కొన్ని గొడవలు జరుగుతున్నాయి. అది చాలా చిన్నది. ఉక్రెయిన్ రష్యా ఏదో జరిగింది. మన కంట్రీలో కొన్ని పాలసీ డిసిషన్స్ తీసుకున్నారు. ఏది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని. వీటి మీద ఆ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పూర్తి శాంతం అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ కింద మారిపోయింది. ఇప్పుడు పాలసీ డిసిషన్ మార్చుకోవాలి. ఎవరైతే రీసెంట్గా కొనుక్కొని ఉన్నారో వాళ్ళు నష్టపోయారు. ఎస్, అబ్సల్యూట్గా లాస్ట్ 6-7 మంత్స్ క్రితం కొన్న వాళ్ళు నష్టపోయారు. బట్ వాళ్ళు అమ్ముకుంటే నష్టపోయినట్టు. దాన్ని మళ్ళీ కొనుక్కున్నారండి. ₹1,00,000 ఆ రోజు పెట్టి ఈ రోజు ఇంకో 1,00,000 పడేసి యావరేజ్ అయిపోతే రేపు మార్కెట్ స్టెబిలైజ్ అంటే అది మల్టీ బ్యాగర్స్ అయిపోతాయి, పెరుగుకుంటూ వెళ్ళిపోతాయి. సో మీరు దీర్ఘకాలికంగా ఒక 3 years, 4 years, 5 years హారైజన్ పెట్టుకొని మీరు ఎప్పటికప్పుడు కొనుక్కుంటూ ప్రతి నెల కొనుక్కుంటూ వెళ్తే మీ యావరేజ్ ప్రైస్ తగ్గుకుంటూ వెళ్తుంది. ఎవ్రీ మంత్ మ్యూచువల్ ఫండ్లో ఎలా పెడతారు మీరు? హౌ యూ ఇన్వెస్ట్ యువర్ మనీ ఇన్ మ్యూచువల్ ఫండ్ మీకు తెలియదు కదా. మీ ఎన్ఏవిస్ ఇవి తెలియదు కదా. మీ వాల్యూస్ ఎలా మీరు చూడరు. ప్రతి నెల మీ దాంట్లో నుంచి ఆటోమేటిక్గా డబ్బు కట్ అవుతుంది. ఈ నెల పడిందట, ఆ నెల పెరిగిందంట అని మాత్రమే చూస్తారు. అలాగే స్టాక్ మార్కెట్లో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఒక గొప్ప యాటిట్యూడ్. అది ఇట్స్ ఏ గ్రేట్ ఇండికేటర్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్. మీ పరిపక్వతకు, మీ మెచ్యూరిటీకి ఒక నిదర్శనం అది. అందులో మీరు ఇన్వెస్ట్ చేయాలి. యూ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ ది గ్రోత్ స్టోరీ ఆఫ్ యువర్ నేషన్, హోమ్ల్యాండ్. ఆ గ్రోత్లో మీరు ఉండాలి, భాగస్వామ్యం కావాలి, ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి రెగ్యులర్గా. యాజ్ ఎ ఇన్వెస్టర్గా ఉండాలి మీరు, ట్రేడర్గా కాదు. ట్రేడర్గా ఉంటే 100% లాస్ అవుతారు. డోంట్ బికమ్ ఏ ట్రేడర్. ట్రేడర్స్ అనే వాళ్ళు అంటే ఎస్పెషల్లీ డెరివేటివ్ మార్కెట్స్లో ఉన్న ట్రేడర్స్ వాళ్ళ ఇంట్లో బాగుండరు, ఆఫీస్లో
బాగుండరు, వాళ్ళ సృజనాత్మకత క్రియేటివిటీ దెబ్బతినిపోతుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగోదు. మీరు చూడండి, యూ వాచ్ దెమ్, వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగోదు. సో వాళ్ళు ఎందుకంటే 24 hours వాళ్ళు అందులో ఒక డ్రగ్ లాగా ఒక ఇంటాక్సికేషన్లో పడిపోయి అందులో నిమగ్నం అయిపోయి పూర్తి స్థాయిగా వాళ్ళ సృజనాత్మకతను వాళ్ళ క్రియేటివిటీని చంపేసుకుంటారు. వాళ్ళు డ్రగ్గిస్ట్ ఇలా డ్రగ్స్ని శరీరంలో పంపించుకొని వాళ్ళు క్రియేటివిటీని చంపుకుంటాడు. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ది డెరివేటివ్ ట్రేడర్స్. స్టాక్ క్యాష్ మార్కెట్లో ఉండండి మీరు, మీకు సంబంధం లేదు ఈ పుట్స్ ఎందుకు, ఈ కాల్స్ ఎందుకు, ఈ షార్ట్స్ ఎందుకు, ఇవి లాంగ్స్ ఎందుకు, ఇవన్నీ అవసరం లేదు. యూ బై ద స్టాక్, ఐడెంటిఫై గుడ్ కంపెనీస్. ఇప్పుడు చాలా మంచి మంచి కంపెనీస్ పడిపోయాయి, కొనుక్కోండి. అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి, పోర్ట్ఫోలియో తయారు చేసుకోండి. దట్స్ హౌ వారెన్ బఫెట్ అయ్యారు, దట్స్ హౌ రాకేష్ జింజిన్వాలా తయారాడు. వీళ్ళని పెద్ద పేర్లేండి, లెట్స్ నాట్ టేక్ దోస్ నేమ్స్. బట్ దెర్ ఆర్ నైస్ పీపుల్ ఇన్ హైదరాబాద్ హూ కుడ్ ఏబుల్ టు బిల్డ్ 100 crore పోర్ట్ఫోలియో, 200 crore పోర్ట్ఫోలియో, 300 crore పోర్ట్ఫోలియో. గత 20 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో 2 కోట్లు 3 కోట్లతో ఇంత తయారు చేశారు. సరే 2-3 కోట్లు కూడా ఎక్కువ అయిపోయింది, 2-3 లక్షలు అయితే ఎక్కువ కాదు కదా. ఇఫ్ యు ఆర్ ఏ religious investor in the market, if you are a scientific investor in the market who is investing on a regular basis during every fall, definitely your 2 crores to 2 lakhs or 3 lakhs will become 30-40 lakhs 50 lakhs definitely. 10x అనేది గ్యారంటీ జరగాల్సిందే. ఎందుకంటే మనం ఉన్నది గ్రోత్ స్టోరీలో, వీఆర్ ఇన్ గ్రోత్ స్టోరీ. మనం ఇంకా భారతదేశం పూర్తి స్థాయిలో అన్వీన్ కాలేదు, ఇంకా అన్వీల్ కావడానికి చాలా టైం ఉంది. ఇప్పుడే మనం బుడి నడకల్లో ఉన్న దేశం మనది. వీ హ్యావ్ టు సీ అ లార్జ్ స్కేల్ ఆఫ్ గ్రేటర్ ఎకానమీ. ఇప్పుడు కనుక మనం ఆ ఆపర్చునిటీని మిస్ చేసుకున్నట్టయితే వేరే వాళ్ళు ఎంటర్ అయిపోతారు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అందులోకి వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటర్స్ ఇండియాలోనే కాదేవండి, వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్లో స్టాక్ మార్కెట్ ఉన్న అక్కడ వెళ్తారు. సో దే ఆర్ ప్యూర్ ట్రేడ్. ఆపర్చునిటీ అక్కడ ఉంది, వాళ్ళకి ఏం రాగద్వేషాలు ఇలాంటివి ఏమి ఉండవు. దే ఆర్ ప్యూర్ ఇన్వెస్టర్స్, ప్యూర్ ట్రేడర్స్. వాడికి తెలుసు ఎక్కడ డబ్బులు పెట్టాలో. హీ విల్ గో ఈవెన్ మీకు ఆఫ్ఘనిస్తాన్లో, సోమాలియాలో ఉన్నా సరే స్టాక్ మార్కెట్ ఆడ పెడితే డబ్బులు తీసుకెళ్ళేవాడు. ఈజ్ నాట్ వరీడ్. సో ఈజ్ గోయింగ్ టు పుట్ హిస్ మనీ ఫర్ హిస్ ఎక్స్ట్రా 1 రూపీ 2 రూపీస్ అందులో పెడతారు వాళ్ళకి. ఇండియాలోనే కదా, ఎక్కడైనా సరే. ఇప్పుడు ఇండియాలో కొన్నారు ఒక 4-5 years బ్యాక్, కరోనా టైంలో బాగా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు ఇండియాలో. పిచ్చిగా పెరిగిపోయాయి. మీకు కొన్నిట్లో 5 times పెరిగాయి, కొన్నిట్లో 10 times పెరిగాయి. వాడికి ఏదో వంక దొరికింది, రీజన్ దొరికింది, అమ్మాల్సిన అవకాశం దొరికింది, ఎగ్జిట్ అవుతున్నారు. టక అమ్ముకొని 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అమ్మారు ఈ పాటికి. ఎవరేం లాస్లో అమ్మరు, దే మేడ్ బిగ్ మనీ అండ్ దే ఆర్ మూవింగ్. మళ్ళీ వాడికి ఆపర్చునిటీ వస్తుంది. గవర్నమెంట్ ఏదో స్టోరీ చెప్తుంది, మనం ఏదో నిర్మలా సీతారామన్ మేడం వచ్చేసి ఏదో అంటది, మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వెసులుబాటు ఇస్తున్నాం, ఒక మారిటోరియం పెడతామని ఏదో అంటారు. మళ్ళీ అందరు పరిగెత్తుకుంటూ వస్తారు, మళ్ళీ మార్కెట్స్ పెరుగుతాయి. దిస్ ఈజ్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. రీటైల్ ఇన్వెస్ట్మెంట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. దిస్ ఆర్ ఈవెంట్స్ అంటారు వీటిని, మార్కెట్ ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, స్ప్రింగ్ వస్తుంది, ఇలా సీజన్స్ ఉన్నట్టు ఈ సీజన్స్ రన్ అవుతూనే ఉంటాయి. మీ విచక్షణ ఎక్కడ పోయింది యాజ్ ఇండివిజువల్గా? మీకు ఏం అవసరం అవన్నీ? ఇట్స్ నన్ ఆఫ్ యూర్ బిజినెస్. మీరు చూడాల్సింది ఈ బిజినెస్ మోడల్ కరెక్ట్ ఉందా లేదా, ఈ కంపెనీ కరెక్టా కాదా, ఈ రెండే. ఈ ప్రమోటర్ మంచోడా కాదా, ఈ బిజినెస్ మోడల్ మంచిదా కాదా, వీళ్ళు తయారు చేసే వస్తువులకు మార్కెట్ ఉందా లేదా, దీనికి భవిష్యత్తు ఎలా ఉంది, ఇవి 4 అంశాలు చూసుకొని అలాంటి కంపెనీస్లో మంచి కంపెనీస్ ఎంచుకొని ఏరుకొని, మీకు ఆల్మోస్ట్ 8,000 కంపెనీస్ ఉన్నాయి మన ఇండెక్స్లో. ఏదో ఉంటాయి కదా 10-15 కంపెనీస్ మంచి పిక్ చేయండి, ఎవరో చెప్తారో మీరు రీసెర్చ్ చేయండి, కొనుక్కోండి, అందులో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. రెగ్యులర్గా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. మార్కెట్ మిమ్మల్ని మోసం చేయదు. ఇప్పుడు మోసం అన్నారు కాబట్టి, గతంలో హర్షద్ మెహతా అనగానే ఒక 90s లో దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది. ఏం జరిగింది అనేది తెలియదు, హర్షద్ మెహతా తెలుసు. అక్కడ ఇవన్నీ కూడా మనీ లాండరింగ్ లాంటిది ఏదో చేశాడు, ఇటు నుంచి అటు చేశాడు, షెల్ కంపెనీలు ఉన్నాయని తెలిసింది. ఆ తర్వాత ఒక వెబ్ సిరీస్ ఆయన పేరు మీదనే ఒకటి వచ్చింది. వెరీ రీసెంట్గా మనం ఒక లక్కీ భాస్కర్ అనే ఒక సినిమా కూడా చూసాము. ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్, ఎలా లాభపడ్డారు, ఇటు నుంచి అటు ఎలా ట్రాన్స్ఫర్స్ అయ్యాయి, కొంచెం అవగాహన వచ్చినట్టుంది. కాకుంటే మీరు అన్నట్టుగా ఆ దారి అనేది పడిందంటారు, అటువైపు అడుగులు పడ్డాయా? అది 1990 మన కొత్త నూతన ఆర్థిక విధానాలు ఏవైతే 1991లో మనకు ఆర్థిక సంస్కరణలు రాకముందుకు భారతదేశంలో స్టాక్ మార్కెట్స్ ఉండేవి. అప్పుడు అవేర్నెస్ లేదు. అవేర్నెస్ లేనప్పుడు ఏమైందంటే మనకు బుల్స్ బేర్స్ అంటాం కదా, పాజిటివ్ ఉండేవాడు బుల్లు, నెగిటివ్ ఉండేవాడు బేరు. సో మన దేశానికి ఎలాంటి ప్రగతి లేదు, ఇది చీకటిమయం అని చెప్పేసి ఒక కార్టెల్ ఉండేది. ఇక్కడ బాంబే అన్నిటికీ హెడ్ క్వార్టర్ మొదటి నుంచి కూడా. సో ఇది ఆల్మోస్ట్ లైక్ ఏ మాఫియా. అక్కడ బ్లాక్ కోబ్రా ఇట్లాంటి గ్రూప్ ఉండేది, మను మానే గ్రూప్ ఒకటి ఉండేది. ఆ గ్రూప్లో
చాలామంది ఈ రోజు మనం మాట్లాడుకునే పెద్ద మనుషులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ బిగ్ బుల్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ బేర్ గ్రూప్లో సభ్యులు. ఆ బేర్ గ్రూప్లో సభ్యులు. ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ రాకేష్ జుంజున్ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ బేర్ గ్రూప్. ఈవెన్ రాధాకృష్ణ దమాని డీమార్ట్ కూడా ఆ బేర్ గ్రూప్ మెంబరే. వీళ్ళందరూ కూడా ఒక బేర్ గ్రూప్స్ ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దేశానికి ఏ ఆశవాహం లేదు, ఈ లైసెన్స్ రాజులో ఉన్నాం, ఇది ఎట్లా ఏడుస్తుంది ఎప్పటికైనా సరే అని చెప్పేసి ప్రతి షేర్ నమ్మేవాళ్ళు. ఈవెన్ రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ షేర్ని కూడా వదిలిపెట్టలేదు, వాటిని కూడా షార్ట్ సెల్ చేసుకుంటూ వెళ్ళేవారు. 1991 తర్వాత ఆఫ్టర్ 1991 మనకి ఎప్పుడైతే నూతన ఆర్థిక సంస్కరణలు జరిగాయో అన్నిటికీ లైసెన్స్ రాజు ఎత్తేసి గ్లోబలైజేషన్ తీసుకొచ్చారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వచ్చారు. కంపెనీస్కు మార్కెట్ పెరిగింది, ఎస్పెషల్లీ మార్కెట్ విస్తృతం పెరిగింది. బయ్యర్ ఎమర్జ్ అయ్యారు, ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఇవన్నీ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఆ టైంలో హర్షద్ మెహతా ఒక తెలివిగా ఏం చేశాడంటే, మీరు ఇది కొంటే ఈ కంపెనీ కొంటే ఇది బాగా పెరుగుతుంది అని చెప్పేసి అన్ని చెదారం అన్నీ తీసుకొచ్చి మార్కెట్లో జనాలకు గంటగట్టాడు. ఆ టైంలో వరకు అవగాహన లేదు. దిస్ ఫ్రమ్ 40 years బ్యాక్. అవును. తర్వాత స్కామ్ జరిగింది. ఆమె సుచేత దళాల్ అని చెప్పి ఒక ఆవిడ వచ్చింది, ఈ స్కామ్ని బయట పెట్టింది. హర్షద్ మెహతాని జైలు తీసుకెళ్లారు, ఆయన చనిపోయాడు. ఈ స్కామ్లో ఇంకో 2-3 స్కామ్స్ ఉన్నాయి. హర్షద్ మెహతాని పట్టించిన పెద్ద స్కామ్. హర్షద్ మెహతా స్కామ్ చేశాడు అన్డౌటెడ్లీ. బట్ హర్షద్ మెహతాని పట్టించడం కోసం జరిగిన యాక్టివిటీ అవుతుందో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ స్కామ్. ఇది ఇంకెప్పుడైనా మాట్లాడదాం దీని గురించి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మీకు క్రైమ్ థ్రిల్లర్ మూవీలా ఉంటుంది. సో ఒక బుల్ కార్టల్ని ఫినిష్ చేయడం కోసం ఒక బేర్ కార్టల్ దిగి ఒక గేమ్ ఆడి లేపేశారు. ఇట్స్ గాన్. బట్ అక్కడ కామెడీ ఏంటంటే హర్షద్ మెహతా ఒక 100 కంపెనీస్ దాన్ని హైప్ చేసి యూఫోరిక్ చేసి జనాలకు అంటగట్టుంటాడు. అందులోకి 20-30 కంపెనీస్ లిటరల్లీ ఈరోజు 100-200 టైమ్స్ పెరిగాయి. ఓకే, లిటరల్లీ ఈరోజు 200%, 300% పెరిగాయి. పర్సెంటేజ్ టైమ్స్ పెరిగాయి. ఈ 30 ఏళ్లలో ఏ కంపెనీస్ ఇంత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆ కంపెనీస్ ఆయన పిక్ చేసిన 100 కంపెనీస్లో 20-30 కంపెనీస్ ఇచ్చాయి. మిగతా కొన్ని మీరు అన్నట్టు కొన్ని ఫేక్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు తయారు చేసిన షెల్ కంపెనీస్ ఉన్నాయి, పోయాయిలేండి. సో అది ఒక ఎగ్జాంపుల్. దాని తర్వాత హర్షద్ మెహతా కాదు, ఇంకొకటి వచ్చాడు బై నేమ్ కేతన్ పారేఖ్. అవును, కేతన్ పారేఖ్ కూడా ఒక స్కామ్ చేశాడు భారతదేశంలో. ఇప్పుడు ఇండియాలో అవేర్నెస్ పెరిగింది. అట్లీస్ట్ లాస్ట్ 15 yearsలో జనాలు స్కామ్స్ దూరంగా ఉన్నారు. మన సెబీ కూడా చాలా స్ట్రాంగ్ అయింది, మన చట్టాలు కట్టుదిట్టమైపోయి జనాలకు అవేర్నెస్ ఉంది. ప్రతిదానికి ఎవడి సలహా ఇవ్వాలన్నా సరే పిచ్చి ఇవ్వడానికి లేదు. ఈ హ్యాస్ టు బి సెబీ ఆథరైజ్డ్ మెంబర్. ఇవన్నీ లర్నింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం నేర్చుకుంటూ మన చట్టాలను కట్టుదిట్టం చేసుకొని ఈ స్థాయికి వచ్చాం. ఇంకా ఉన్నామంది, లోపాలు లేవని కదా, ఇంకా ప్రాసెస్లో ఇంకా కట్టుదిట్టం చేస్తాం. ఆ విషయానికి వస్తే అమెరికా కూడా ఈ రోజు కూడా ఇంకా వాళ్ళ చట్టాలను మార్చుకుంటూనే వెళ్తుంది, స్టాక్ మార్కెట్ చట్టాలని. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, అలా అని చెప్పి మార్కెట్స్ చెడ్డమని కాదు కదా. చిట్ ఫండ్ కంపెనీస్ వీటిలో ఉన్నాయి. ఎన్ని పిఎస్యు బ్యాంక్స్, ఎన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ మీకు ఆ టైంలో పెద్ద కోఆపరేటివ్ బ్యాంక్ హైదరాబాద్లో కృషి బ్యాంక్ స్కామ్. అవి ఎప్పుడైతే కోఆపరేటివ్ బ్యాంక్స్ స్కామ్ జరిగాయో ఆర్బీఐ నార్మలైజ్ చేసింది. సిఆర్ఆర్ రేట్లని, వడ్డీ రేట్లని, ఐఆర్ఆర్ రేట్లని నార్మలైజ్ చేసిందా. లేకపోతే అంతకుముందుకి ఏం జరిగింది మీకు 2000 ఈ కోఆపరేటివ్ స్కామ్స్ కన్నా ముందు ఏం జరిగింది, ఎవడు వడ్డీ రేట్లు వాడు పెట్టుకునేవాడు. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7% ఇస్తా అంటే కృషి బ్యాంక్ 20% ఇస్తా అని చెప్పాడు. అంటే ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. సో అన్నిటినీ ఒక సింగిల్ విండో స్ట్రీమ్లైన్ చేసి ఒక విండో తీసుకొచ్చి ఛానలైజ్ చేసి బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేశారు. అది జరిగింది కాబట్టి ఈరోజు మనకు ప్రక్షాళన జరిగి ఈరోజు మన వ్యవస్థ కట్టుదిట్టమైంది. అంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక నష్టం జరగాలి, ఒక మంచి మేల్కొంటారా, ఒక బృహత్తరమైన లాభం జరగాలంటే ఒక చిన్న నష్టం జరగాలి. ఇప్పుడు ఒక దారిలో రోడ్డు మీద వెళ్తున్నాము, ఆ రోడ్డుకు మంచి రోడ్డు అవసరం ఉంది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు విన్నవించుకున్నా పట్టించుకోరు. ఇన్ జనరల్ నార్మల్గా ఒకప్పుడు ఇప్పుడైతే పట్టించుకుంటారు అనుకోండి. అక్కడ 2 యాక్సిడెంట్లు అయ్యాయి అనుకోండి, మంచి రోడ్డు వేస్తారు. ఏమైనా పేపర్లో వాల్వీలు రాసి గొడవ పెట్టి గగ్గోలు చేస్తే ఇమీడియట్గా మంచి రోడ్డు వేస్తారు. తర్వాత అక్కడ మీకు యాక్సిడెంట్స్ అంటే జరగాల్సిన పెద్ద ప్రమాదాలు జరగకుండా చిన్న ప్రమాదాలతోనే పోతాయి. సిమిలర్లీ మార్కెట్స్లో కూడా పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకోవడం కోసం అప్పుడప్పుడు ఇలాంటి చిన్న ప్రమాదాలు జరగాలన్నమాట. స్మాల్ యాక్సిడెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద మార్కెట్ సో దట్ వీ విల్ అవాయిడ్ ది బిగ్ యాక్సిడెంట్స్. ఐ ఓపెనింగ్ అవుతుంది. సో ఏమవుతుంది మీకు ఆ టైంలో ఏం జరిగింది హర్షద్ మెహతా టైంలో అని అంటే, హర్షద్ మెహతా టైం తర్వాత మనం చట్టాలను కట్టుదిట్ట చేసాము. దాని తర్వాత స్టాక్ మార్కెట్లో ఇంకా కుంభకోణాలు జరిగాయి. ఈ మధ్య కూడా జరిగాయి. మన హైదరాబాద్ బేస్డ్ రెగ్యులేటర్ కూడా కుంభకోణం చేశాడు. ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు మనం చాలా స్ట్రాంగ్ అయి ఉన్నాం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. మళ్ళీ ఇంకోటి లూపులు వెతుక్కుంటాడు, ఇంకేదో తయారు చేస్తాడు. ఇవి జరగాలి. దిస్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్, దిస్ ఆర్ రిక్వైర్డ్.
ఇవన్నీ జరగాలి 100%. ప్రతి 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో ఎవడో ఒకడు ఒక షార్ట్ కట్ కొట్టి అందులో ఈ లోపాలు ఉన్నాయి సిస్టంలో అని తెలియడం కోసం వాడు ఒక చిన్న స్కామ్ చేయాల్సిందే. అలా చేస్తేనే మన చట్టాలు మనం కట్టుదిట్టం చేసుకోగలుగుతాం. సో అలా అని చెప్పేసి మార్కెట్స్ నాశనం కావు, ఇన్వెస్టర్స్ నాశనం కావు. ఇన్వెస్టర్స్ మంచి కంపెనీస్ ఉన్నాయి, మనకు ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీస్ ఉన్నాయి, అందులో ఇన్వెస్ట్ చేయాలి, బాధ్యతతో ఉండాలి. లాంగ్ టర్మ్ అనేది ఏమీ ఉండదు. ఒకప్పుడు లాంగ్ టర్మ్ అంటే 20 ఏళ్ళు, తర్వాత లాంగ్ టర్మ్ 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఈ రోజు లాంగ్ టర్మ్ అంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు. ఎందుకంటే న్యూ ఏజ్ కంపెనీస్ వచ్చేసి మార్కెట్కు కాంపిటీషన్ క్రియేట్ చేశాయి. అన్లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి మార్కెట్లో, అక్కడ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు హిందుస్థాన్ లివర్ ఉండేది, హిందుస్థాన్ లివర్ మోనోపోలీ ఉండేది. ఈ రోజు అన్ఆర్గనైజ్ సెక్టర్ వచ్చింది యాక్టివ్గా. హిందుస్థాన్ లివర్ ఇచ్చే వస్తువుని అన్లిస్టెడ్ కంపెనీస్ కూడా ఇవ్వగలుగుతున్నాయి. అవి స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాలేదు. సో వీళ్ళకి కాంపిటీషన్ తయారయ్యారు వాళ్ళు. ఇప్పుడు బాంబే డైయింగ్, ఒకప్పుడు బాంబే డైయింగ్ పేరు మాత్రం వినేది. అలాంటి బాంబే డైయింగ్లు మీకు 1,00,000 ఉన్నాయి ఈరోజు మార్కెట్లో. ఒకప్పుడు టైటాన్ వాచే మాట్లాడేవాళ్ళం, ఈరోజు ఎన్నో బ్రాండెడ్ కంపెనీస్, అన్బ్రాండెడ్ కంపెనీస్ వచ్చాయి. సో ఇదొక నిరంతరం ప్రవహించే సజల స్రవంతి లాంటిది. సో మీకు ఎప్పటికెప్పుడు మీరు అవేర్నెస్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఎప్పటికప్పుడు మీరు కాషియస్గా, విజిలెంట్గా ఉండాలి. మీ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ఉండాలి. దాని ద్వారా ఏమవుతుందనంటే మీ పోర్ట్ఫోలియోని మీరు షిఫ్ట్ చేసుకునే అవకాశం కలుగుతుంది. న్యూ ఏజ్ కంపెనీస్ వచ్చినప్పుడు పాత కంపెనీస్కు కాంపిటీషన్ ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఆ టైంలో మీరు మీ పోర్ట్ఫోలియోని షిఫ్ట్ చేసుకోవడమో, లేకపోతే మీ స్టాక్ షిఫ్ట్ అవ్వడమో, ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తే అప్పుడు ఆ పని చేసుకోవాలి. సో యూ హ్యావ్ టు బీ ఇన్ దిస్ ఫైట్ ఆఫ్ వెల్త్ క్రియేషన్. వెల్త్ ఊరికేనే క్రియేట్ జరగదు, ఇది ఒక యుద్ధం. వెల్త్ క్రియేట్ చేయడం ఒక యుద్ధం. ఇలా 2 ఆపర్చునిటీస్. మీరు ధనవంతులు కావాలి అనుకుంటే మీరు యుద్ధం చేయాలి. యూ హ్యావ్ టు ఫైట్. దిస్ ఫైట్ ఈజ్ ఇంటెలెక్చువల్. కత్తి డాలు తీసుకుని వెళ్ళి రక్తపాతం చేయడం కాదు కదా, మీరు బుర్రతో యుద్ధం చేయాలి. ఏది ఫ్రీగా రాదు, మీకు డబ్బులు ఏవి ఉచితంగా రావు. మీరు నాలెడ్జ్తో ఫైట్ చేయాల్సి ఉంటుంది. మిమ్మల్ని మీరు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి, చదవాలి, పాఠకులు అవ్వాలి, ప్రేక్షకులు అవ్వాలి. నిరంతరం ఒక విద్యార్థిలాగా కూర్చొని అన్నింటిని అధ్యయనం చేస్తూ ఉంటే మీకంటూ ఒక అవగాహన ఏర్పడుతుంది. ఆ అవగాహనలోంచి, ఆ నాలెడ్జ్లోంచి, ఆ ఎక్స్పీరియన్స్లోంచి మీరు సీజన్ అవుతారు. తద్వారా మీరు డబ్బులు సంపాదిస్తారు. తద్వారా ఒక గొప్ప ఇన్వెస్టర్ కాగలుగుతారు. లేదు నేను ఇలాగే ఉంటా అంటే మీకోసం ఎన్నో చిట్ ఫండ్ కంపెనీలు డోర్ ఓపెన్ చేసి పెట్టాయి. మీకోసం ఎన్నో బ్యాంకులు ఎఫ్డీలు వాళ్ళ ద్రవ్యోద్బలం అమ్మడం కోసం ప్రభుత్వం రెడీగా ఉంది. ఈ ఆపర్చునిటీ, ఈ విండో కూడా ఉంది. మీరు ఇలా ఇందులో ఉండాలనుకుంటున్నారా, అందులో ఉండాలనుకుంటున్నారా, అది మీ వ్యక్తిగత డిస్క్రిప్షన్, అది యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్, మీ పర్సనల్ చాయిస్. మెజారిటీలో పడి అలాగే వెళ్ళిపోతారా, మైనారిటీలో ఉన్నప్పటికి కూడా చాలా తెలివిగా స్మార్ట్ డెసిషన్ తీసుకుంటారా అనేది. ఎగ్జాక్ట్లీ. ఎస్ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం ఫర్దర్గా కూడా చాలా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫైనాన్షియల్ హెల్ప్ అనేది, ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.